నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారత కోణంలో చర్చించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 224వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన గ్లోబల్ రౌండప్‌లో 224వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్‌ని ఒకసారి చూద్దాం. చూసారు కదా, కమెంట్స్ ని చూసారు. సరే, కమెంట్స్ ని చూపించడం వరకే కాదు, క్వశ్చన్ కూడా ఏదైనా పోస్ట్ చేయండి అని చెప్పి గత వారం మేము రిక్వెస్ట్ చేశాము. దానికి తగ్గట్టుగా చాలా మంది క్వశ్చన్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఈ వారం నేను ఒక క్వశ్చన్ ని మాత్రం ఖచ్చితంగా తీసుకుందాం అనుకున్నాము. గిరిధర్ గారు కానీ, నేను కానీ, ఈవెన్ సురేష్ కొచాట్ల గారు కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ప్రశ్న తరచుగా వస్తోంది. సో అందుకే ఆ ప్రశ్ననే ఈ వారం మనం తీసుకుంటున్నాము. అంకారావు గారు, అంకారావు సర్పంచ్ అనే ఆయన ఐడి నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. నమస్కారం సార్. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో అది కూడా కొంచెం రెప్యుటేషన్ ఉన్న ఛానలే మోదీ గారికి అమెరికా, సిఐఏ మరియు డీప్ స్టేట్ నుండి ప్రాణహాని ఉంది అని తరచుగా చెప్తున్నాయి. అది విన్నప్పుడు చాలా బాధేస్తుంది, భయమేస్తుంది. రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు. నిజంగా ఇలాంటి పరిస్థితి ఉందా? దయచేసి తెలియజేయగలరు. ఇది ఫ్రీక్వెంట్ గా మనల్ని అడుగుతున్న ప్రశ్నే కదా సార్. సో ఒక్కసారి దీనికి కొంచెం క్లారిటీ మీరు ఇస్తే బాగుంటుంది. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం, మిగతా గ్లోబల్ ఇష్యూస్ లోకి వెళదాం తర్వాత. అంటే మనకు అమెరికా వైఖరి ఎలా ఉంటుందంటే, వాళ్లను ధిక్కరించే వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ అస్తిత్వానికి దెబ్బ కొట్టేటువంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళని వాళ్ళు బతకనివ్వరు. మనం ఎప్పుడైతే సద్దాం హుసేన్ లాంటి వాళ్ళు, లేదా మనం ముమ్మార్ గద్దాఫీ లాంటి వాళ్ళు డాలర్ నుంచి వైదొలగి వాళ్ళ పెట్రోలియం ప్రొడక్ట్స్ ని డాలరేతర కరెన్సీలో డీల్ చేద్దామని ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో అప్పుడు వాళ్ళని చంపేశారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం మడోరోని వెనెజులాలో ఎలా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ నిన్న ట్వీట్ చేశాడు. ఆయన అక్కడ ఏ ఎయిర్ క్రాఫ్ట్ కానీ మనకి ఎవరు కూడా ఆ ఎయిర్ స్పేస్ కానీ వాడడానికి వీల్లేదు, మేము క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అంటే దాని మీద అటాక్ చేయబోతున్నాడు. కాబట్టి వాళ్ళకి ఇష్టపడకపోతే కానీ, వాళ్ళకి ఇష్టం లేకపోతే కానీ ఎవరినైనా ఏమైనా చేయొచ్చు. షేక్ హసీనాను ఆల్మోస్ట్ చంపడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఆర్మీ చీఫ్ వచ్చేసి ఆవిడ బంధువే కాబట్టి ఏదో విధంగా ఆవిడని హెలికాప్టర్ కూర్చోబెట్టి పంపించేశాడు భారతదేశానికి. కాబట్టి ఈ ముప్పు ఉంది, భారతదేశంలో లేదు అని చెప్పడానికి వీల్లేదు. కానీ భారతదేశం చిన్న దేశం కాదు, చాలా పెద్ద దేశం. మనకు సెక్యూరిటీ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. కొన్ని రిపోర్ట్స్ మనం చూసాం. ఎస్సీఓ సమ్మిట్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఆయన మీద అటాక్ జరిగే ప్లాన్ జరిగింది అని చెప్పి కూడా విన్నాం. అప్పుడు చూసాం మనం వ్లాడిమిర్ పుటిన్ ఆయన కారు తీసుకెళ్లారు. ఈవెన్ చైనీస్ ఏజెన్సీస్ కూడా వినకుండా ఆయన తీసుకెళ్లారు. కాబట్టి ఈ సెక్యూరిటీ థ్రెట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది ఎంత మనం చాలా కేర్ఫుల్ ఉన్నా కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు టార్గెట్ చేసి కొట్టగలిగినటువంటి పరిస్థితులు రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఆయన క్యాంపెయినింగ్ పెట్టారు బీహార్ లో, అక్కడ ఏదైనా ఘటన జరిగిందంటే మనం ఏం చేయలేం. అఫ్ కోర్స్ చాలా సెక్యూరిటీ ఫోర్సెస్ దాని ముందర చాలా పటిష్టంగా ఆ సెక్యూరిటీ వాళ్ళ ఎంత చెక్ చేస్తారో, అందరినీ చెక్ చేస్తారో, వెన్యూకి వెళ్ళే వాళ్ళని చెక్ చేస్తారు, వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు. చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. యూ నెవర్ నో, ఒక డ్రోన్ వచ్చి కొట్టచ్చు. అఫ్ కోర్స్ యాంటీ డ్రోన్ అక్కడ ఇవి కూడా పెడతారు. కానీ ఎక్కడో ఒక చిన్న లీకేజ్ ఉన్నా కానీ పెద్ద ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. బట్ అఫ్ కోర్స్ మన ఎన్ఎస్జీ కావచ్చు, మన సెక్యూరిటీ గ్రిడ్ అంతా కూడా కానీ చాలా 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 టఫ్ ప్రోటోకాల్స్ పెట్టుకొని వెళ్తున్నాము. ఈ ప్రపంచంలో మనం 4-5 నేతలు మాత్రమే అంత హై సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉంటుంది. అఫ్ కోర్స్ నెంబర్ 1 ఎప్పుడు కూడాను యుఎస్ ప్రెసిడెంట్ ఉంటారు, రెండవది చైనీస్ ప్రెసిడెంట్ ఉంటారు, మూడవది వ్లాడిమిర్ పుటిన్, నాలుగవది మోదీ గారు. సో అంత సెక్యూరిటీ టైట్ గా ఉంటుంది కాబట్టి మనం ఇటువంటి కొన్ని అటెంప్ట్స్ అయినా మనం కాపాడగలుగుతున్నాం. ఒకటేసారి మనకు చాలా పెద్ద స్కేర్ ఎప్పుడు వచ్చిందంటే, ఆయన పంజాబ్ లో పర్యటిస్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ అటు ఇటు వీళ్ళు వచ్చి దాన్ని గెరావ్ చేసేసరికి బ్రిడ్జ్ మీద ఆయన చాలాసేపు ఉన్న పరిస్థితి చూసాం. అప్పుడు ఎవడైనా కానీ అక్కడ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండదు కదా, వెళ్తున్నారు కదా, కాబట్టి అక్కడ 100% శానిటైజేషన్ అయి ఉండకపోయి ఉండొచ్చు. బహుశా అక్కడ కానీ వీళ్ళు స్టింగర్ మిసైల్ లాంటిది ఏదైనా పెట్టి కొడితే కనుక ప్రమాదం రావచ్చు. అఫ్ కోర్స్ ఆయన కార్ కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది, మైన్ ప్రూఫ్ ఉంటుంది, ఇవన్నీ పెడతాం. బట్ అందుకే నేను చెప్తున్నా 100% ఎవరు రూల్అవుట్ చేయలేము, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎస్, భగవంతుడి దయ వల్ల మన సెక్యూరిటీ ఏజెన్సీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆయన ఇంతవరకు కూడా మనం కాపాడుకుంటూ వస్తున్నాము. మోదీ గారు కూడా చాలా ధైర్యంగా, మనం చూస్తే కనుక గతంలో మన్మోహన్ సింగ్ కానీ మనకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అప్పుడు బాంబ్ అటాక్లు అవన్నీ జరుగుతున్న పరిస్థితిలో రెడ్ ఫోర్ట్ లో మనకు ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హోస్టింగ్ అప్పుడు వాడు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు పెట్టుకొని మాట్లాడేవాడు. మోదీ గారు వచ్చాక తీసేశారు. ఇప్పుడు మనకి అది అలవాటు అయిపోయింది, మనం పట్టించుకోవట్లేదు. కానీ అప్పుడు పరిస్థితి ఏంటో మనకు తెలుసు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల హయాంలో ఆయన బుల్లెట్ ప్రూఫ్ దీంట్లో గ్లాస్లోనే నిలబడుకొని బయట నుంచి మాట్లాడేవారు. మోదీ గారు ఆయన ఫస్ట్ తీసేశారు. ఎక్కడో అక్కడ చాందిని చౌక్ లో ఎక్కడో అక్కడి నుంచి వాడు స్నైపర్ పెట్టి కొడితే ఏమవుతుంది?
అంటే అంత 100% శానిటైజేషన్ చేసే ప్రోటోకాల్స్ మనం పెట్టుకున్నాం. కాబట్టి 11 సంవత్సరాలు మోదీ గారు అక్కడి నుంచి లాల్ కిలా నుంచి మాట్లాడినా కానీ ఎటువంటి రిస్క్ లేకుండా మనం హ్యాండిల్ చేయగలిగాం. సో రిస్క్ లేదు అని ఎవరు 100% చెప్పలేరు. రిస్క్ ఉంది, కానీ మనం దానికి సరిపడినటువంటి ప్రోటోకాల్స్ టఫ్ గా మనం బిహేవ్ చేస్తున్నాం. సో లెట్ us హోప్ ఆయన భగవంతుడి దయ వల్ల ఆయనకి ఏం అవ్వకూడదని మనం కోరుకుందాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఆయనకి ఏం అవ్వదు. ఎందుకంటే అవ్వకూడదనే కోరుకుందాం. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పైన కూడా అటాక్ జరిగింది మనం అంతా చూస్తే కనుక. బట్ మనం ఈ మధ్య కాలంలో జరిగినవి ఇవన్నీ ఇన్సిడెంట్స్. సార్ ఇక నెక్స్ట్ రొనాల్డ్ రీగన్ మీద జరిగింది అటాక్, రైట్? కెనడీని చంపేశారు కదా, జేఎఫ్కే చంపేశారు. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా ఎంతటి సెక్యూరిటీ ఉన్నా మనం కంప్లీట్ గా రూల్ అవుట్ చేయలేము. వ్లాడిమిర్ పుటిన్ మీద మనకు తెలిసి కనీసం అంటే ఒక 20-25 అటెంప్ట్స్ జరిగాయని తెలుస్తుంది మనకి. ఆయన తప్పించుకున్నాడు. సో అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మనం 100% ఎవరు కూడా ఆయనకి ఏమి అవ్వదని చెప్పలేము, ఏమి అవ్వకూడదని కోరుకుందాం మనం. బట్ ఒక 1% ఛాన్స్ లేకపోలేదు, ఉంటుంది అది. బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఆయన కాపాడడానికి మన సెక్యూరిటీ వాళ్ళని చాలా పటిష్టంగా ఉంది. ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లో మొట్టమొదటి అంశం సార్, మొట్టమొదటి అంశము అరుణాచల్ ప్రదేశ్ చెందినటువంటి అరుణాచల్ ప్రదేశ్ సిటిజన్ పేమా వాంగ్జూమ్ థాంగ్డాక్. ఆవిడ యూకేలో సెటిల్ అయ్యారు. యూకే నుంచి జపాన్ కు వెళుతూ ఉంటే షాంఘై ఎయిర్పోర్ట్ లో ట్రాన్సిట్ ఉండింది. ఆమెకు షాంఘైలో దిగి మళ్ళీ జపాన్ కి ఫ్లైట్ ఎక్కాల్సింది ఉంది. కాకపోతే చైనాలో ఆమె చాలా సేపు హరాస్ చేశారు. ఈ వార్త చాలా సంచలనం అయింది. ఆల్మోస్ట్ జాతీయ ఛానల్ కానివ్వండి, మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్ లో కూడా, ఈవెన్ చైనా వాళ్ళు చెప్పింది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది మీరు ఇదివరకు అన్నమాట మనం గ్లోబల్ రౌండప్ లో ఇదివరకు డిస్కస్ చేశాం ఈ విషయం గురించి. బట్ ఇది డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ లోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ మా దేశంలో భూభాగము, అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే వ్యక్తులు మా చైనీస్ సిటిజన్స్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడము, ఆమెను హెరాస్ చేయడము, ఇవన్నీ చూసాం. ఆవిడ కూడా చాలా ఘాటుగానే బదులిచ్చింది. ఒకసారి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకని చైనా ఇప్పుడు ఈసారి అంత సీరియస్ గా ఇట్లాంటి లైన్ తీసుకొని సిటిజన్ ని ఆపే ప్రయత్నం ఎందుకు చేసింది? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది చైనా అసలు? సో ఫస్ట్ ఆవిడ అరుణాచల్ ప్రదేశ్ సిటిజన్ కాదు, అక్కడ పుట్టింది ఆవిడ భారతీయ పౌరురాలు. ఆవిడ సిటిజన్ ఆఫ్ భారత్, నాట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో బట్ పాయింట్ ఇస్ అక్కడ అమ్మాయి యూకేలో ఉంటుంది. గతంలో కూడా మనకు చైనా ఏం చేసేది అంటే స్టేపుల్డ్ వీసాస్ ఇచ్చేది. స్టేపుల్డ్ వీసాస్ అంటే ఆమె ఎక్కడ కూడా పాస్పోర్ట్లో స్టాంప్ ఉండేది కదా, వాళ్ళకి ఒక పేపర్ లాంటిది ఇస్తారు, ఆ పేపర్ని క్లిప్ పెట్టుకొని వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అది ఇచ్చేయాలి. మనం చాలా సీరియస్ గా అబ్జెక్ట్ చేస్తున్నాం. స్టేపుల్డ్ వీసాస్ ఒక అథ్లెట్స్ ఒలింపిక్స్ కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఇష్యూ వచ్చింది, గ్లోబల్ ఉన్నప్పుడు డిస్కస్ చేసాం, రైట్ సార్? కరెక్ట్. ఒలింపిక్స్ కాదు, బట్ ఒక పర్టికులర్ స్పోర్ట్ కి మా టీం వెళ్తుంటే అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్స్ దాంట్లో 2-3 ఉంటే కనుక వాళ్ళకి స్టేపుల్డ్ వీసాస్ ఇస్తే మనం కంప్లీట్ గా దాన్ని బాయ్కాట్ చేసాం. మిగతా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు, కంప్లీట్ గా బాయ్కాట్ చేసేసాం. సో అది ఉంది, గతంలో కూడా ఇటువంటి చరిత్ర వాళ్ళ చైనాలో ఉంది. ఈవిడ గతంలో సేమ్ రూట్ తీసుకుంది. అంటే మనకు యూకే నుంచి షాంఘై వచ్చి షాంఘైలో ఎయిర్ క్రాఫ్ట్ మారి ఒసాకా వెళ్ళేది. గతంలో కూడా చేసింది, ఇది ఫస్ట్ టైం కాదు. అప్పుడేం పట్టుకోలేదు, ఆవిడకి ఏ ఇబ్బంది లేదే. ఇప్పుడు ఆవిడ ఆల్మోస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ బోర్డు చేయడానికి ఈ గేట్ దాటి వెళ్ళంగానే వాళ్ళ ఆఫీసర్ వచ్చి తీసుకొచ్చి యు ఆర్ చైనీస్, యు ఆర్ నాట్ ఇండియన్ అని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత దిస్ పాస్పోర్ట్ నాట్ వ్యాలిడ్ బికాస్ దిస్ ఇస్ అరుణాచల్ ఇస్ నాట్, వీ డోంట్ రికగ్నైజ్ అరుణాచల్, ఇట్ ఈస్ జంగ్నాన్ అని చెప్పేసి వాళ్ళు ఏదో పేరు పెట్టారు. దిస్ ఇస్ జంగ్నాన్, దిస్ ఇస్ చైనీస్ టెరిటరీ, దిస్ ఇస్ చైనీస్ సావరెనిటీ, కాబట్టి నువ్వు భారతీయ పాస్పోర్ట్ మేము యాక్సెప్ట్ చేయమని అరెస్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఏంటంటే కనుక చైనా ప్రపంచంలో ఉన్న యాప్స్ అన్ని బ్యాన్ చేసేసింది. కాబట్టి ఆవిడే మనకు ఏదైనా వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పంపిద్దామన్నా, ఇంకేదైనా యాప్లో పంపిద్దామన్నా అవన్నీ బ్యాన్ ఉంది. సో కాబట్టి ఎలా పంపించాలి? చాలా కష్టపడింది. ఏదో కష్టం మీద ఒక ఫ్రెండ్ని ఎవరో రీచ్ అవుట్ అయ్యి ఫోన్ చేసి నా ఇబ్బంది ఇలా ఉంది అని చెప్తే వాళ్ళు మనకు భారతీయ ఎంబసీతో మాట్లాడి షాంఘైలో ఇట్లా పరిస్థితి ఉంది అంటే అప్పుడు వాళ్ళందరూ యాక్టివేట్ అయ్యి చైనీస్ అథారిటీస్తో మాట్లాడి దాని సమస్యకి మళ్ళీ ఏదో మెల్లిగా దాన్ని పరిష్కరించారు. ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ మనకు ఒసాకా వెళ్ళిపోయింది. కానీ ఒక ఆల్మోస్ట్ 10-12 గంటలు ఆవిడని హెరాస్ చేశారు. అది ఆవిడ వీడియో రూపేణ వైరల్ చేసింది. దానికి చైనీస్ స్పోక్స్ పర్సన్ స్పందిస్తే ఏమన్నారంటే, మేమేం హెరాస్ చేయలేదు, చాలా అద్భుతంగా చూసుకున్నాము, ఎయిర్లైన్స్ కూడా వాళ్ళకి ఆవిడకి కావాల్సిన ఆహారము అన్ని కూడా ఇచ్చింది, మేము మామూలు ప్రొసీజర్ ప్రకారం మా పాస్పోర్ట్ ఇట్లాంటి ఫేక్ పాస్పోర్ట్స్, తప్పు పాస్పోర్ట్లు వస్తే మేము ఆఫ్ కోర్స్ మేము క్వశ్చన్ చేస్తాం,
ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఏదో పనికి మాల స్టేట్మెంట్ ఇచ్చారు. జంగ్నాన్ అన్నది మా టెరిటరీ, భారతీయ టెరిటరీ కాదు, మేము ఎప్పుడు రికగ్నైజ్ చేయలేదు, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. భారతదేశం కూడా చాలా సీరియస్ స్పందించింది, మేము ఇది యాక్సెప్ట్ చేయము, దిస్ ఇస్ నాన్ సెన్స్, అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశం అభిన్న భాగము అని మనం కూడా ఇచ్చాం. అలాగే ఆవిడ కూడా పేమా ఏమైందంటే, నేను భారత పౌరురాలి, భారతదేశంలో పాస్పోర్ట్ ఉండడానికి చాలా గర్విస్తున్నాను, నాకు చైనాతో సంబంధం లేదు, అద్భుతమైనటువంటి హిందీ మాట్లాడతాను నేను, ఇది భారతదేశం నా దేశం, కాబట్టి చైనా ఇది చేస్తుంది, నేను చైనీస్ కాదు, చైనాకు సంబంధం లేదు, చైనా చేసింది చాలా తప్పు అని ఆవిడ చాలా ఓపెన్గా చెప్పింది. కాబట్టి చైనా మరి ఎలా మొహం పెట్టుకుంటుందో మనం చూడొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, చైనా కంటిన్యూస్గా ఎన్ని దశకాలుగానో ఇటువంటి నెరేటివ్ బిల్డ్ చేస్తూనే ఉంటారు. సిక్కింలో కూడా అలాగే చేశారు చాలా కాలం. ఫైనల్గా వాళ్ళు ఆల్మోస్ట్ ఎర్లీ 90s ఎప్పుడో సిక్కిం భారత భూభాగంలో కలిసినందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఫైనల్గా ఎంతో కాలం దాన్ని రికగ్నైజ్ చేయలేదు భారతదేశంలో విలీనమైనా కానీ కూడా. సో అలాగే ఈ టెరిటరీస్ అన్ని అలాగే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ పోతుంటారు, అన్ని ఫేక్ క్లెయిమ్స్. వాడు చేసిన క్లెయిమ్ మనం యాక్సెప్ట్ చేయకపోతే ఇల్లీగల్ అనేస్తాడు. సో అది ఒక ఏమంటారంటే వుల్ఫ్ డిప్లొమసీ అంటారు, బెదిరింపులతోటి వాళ్ళ డిప్లొమసీ అంతా చేసుకుంటూ ఉంటారు. అన్ఫార్చునేట్ ఏంటంటే, మనము టిట్ ఫర్ టాట్ వాడిని మనం అదే పంథాలో వాడిని కొట్టట్లేదు మనం. ఫర్ ఇన్స్టెన్స్ హాంకాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి స్టేపుల్ వీసా ఇవ్వచ్చు మనం, రైట్? మకావు నుంచి వచ్చే వాళ్ళకి స్టేపుల్ వీసా ఇవ్వచ్చు. అలాగే మనకు టిబెట్ నుంచి వచ్చే వాళ్ళకు, షింగ్జియాంగ్ నుంచి వచ్చే వాళ్ళకు స్టేపుల్ వీసాలు ఇవ్వచ్చు. ఇటువంటి మనం కూడా టిట్ ఫర్ టాట్ చేయాలి. మన ప్రాబ్లం ఏంటంటే, చైనా ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటే, గొడవల్ని పెట్టుకోవాలి, మళ్ళీ దీన్ని అంత పెద్ద ఎస్కలేట్ చేయకూడదు, ఇప్పుడిప్పుడే కదా మనం వాటితో మైత్రి పెట్టుకుంటున్నాము, మన ఎకానమీ అంతా కూడా వాడి మీద డిపెండ్ అయి ఉంది, అనవసరంగా మనం కయ్యానికి పోతే కనుక మనకు చాలా ఇబ్బందులు వస్తాయి, కాబట్టి సరే చిన్న సమస్య అయిపోయింది అన్న ఆ దృష్టితో వీళ్ళందరూ ఉంటారు. మన ప్రాబ్లం బ్యూరోక్రసీతో ఉంటుంది. సో బ్యూరోక్రసీ దాన్ని పెద్దగా ముందుకు తీసుకెళ్ళదు కానీ, బట్ మనం కూడా క్రమేపీ ఓపెన్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ యొక్క ఆలోచనలో వన్ చైనా పాలసీ అనేది చాలా సీరియస్గా ఉంటారు. కాబట్టి టైవాన్ ఇష్యూ కానీ టిబెట్ ఇష్యూ కానీ వాళ్ళు ఎప్పుడూ లేవనెత్తారు. ఒక్క ఆర్మీను మన ఫోర్సెస్ మాత్రమే దాన్ని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అన్నారు, ఇండో చైనీస్ అని అనలేదు వాళ్ళు. మన అక్కడ నెరేటివ్ కరెక్ట్గా ఉంది, కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో వాళ్ళు జనరల్గా వాళ్ళు గొడవ పెట్టుకోకూడదు అన్నటువంటి ఒక నెరేటివ్ ఉంటుంది. జయశంకర్ గారు వచ్చాక చాలా నెరేటివ్స్ ఆయన కొంచెం కౌంటర్ చేశారు కానీ, బట్ కోర్ బ్యూరోక్రసీ ఉంటుంది కదా, వాళ్ళు ఎప్పుడు కూడా ఫైట్ చేస్తుంటారు. సో ఇది చిన్న ఇష్యూ కాబట్టి జయశంకర్ గారు కూడా పెద్ద పట్టించుకొని ఉండకపోయిండొచ్చు, బట్ చైనీస్ నైజం ఏంటో చూసాం. క్రమేపీ రాను మనం కూడా వాడికి ఇటువంటి పెయిన్ పాయింట్స్ని మనం యాక్సిలరేట్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ దలైలామా గారిని ఎక్కువ కలవడం, ఆయనతో ఎక్కువ మాట్లాడడం, టైవాన్కి ఎక్కువ వీసాలు ఇవ్వడం, వాళ్ళతోటి ఏదో ఢిల్లీలో పెద్ద ప్రోగ్రాంలు చేయడం, ఇటువంటి చేసి వాడిని సతాయించేటువంటి మనం కూడా తీసుకోవాలి. నెరేటివ్ ద్వారా కౌంటర్ చేయాలి. స్టేట్మెంట్ ఇచ్చాం స్ట్రాంగ్గా కానీ, బట్ ఐ విష్ వీ టేక్ ఇట్ ద నెక్స్ట్ లెవెల్. సరే, ఇక చైనా ఓన్లీ ఈ విషయం మాత్రమే కాదు, ఈ గత వారం 10 రోజుల నుంచి మనం చూస్తే, పోయిన వారం కూడా మనం జపాన్ తో కాన్ఫ్లిక్ట్ గురించి మనం డిస్కస్ చేశాము, సెంకాకు ఐలాండ్స్ కి సంబంధించి. అండ్ ఇప్పుడు సౌత్ కొరియాతో కూడా ఒక అగ్రెసివ్ గా చైనీస్ మ్యారిటైమ్ మిలిషియా లోపలికి వెళుతున్నట్టుగా కొంత ఒక అగ్రెసివ్ వాతావరణాన్ని బిల్డ్ చేస్తోంది. ఇంకోవైపు ఫిలిప్పీన్స్ కి సంబంధించినటువంటి వాటర్స్ లో సైనైడ్ ని కలిపే ఒక వీడియో ని ఇప్పుడు ఫిలిప్పైన్స్ రిలీజ్ చేయడము, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకని ఈ గత కొంతకాలంగా తన అగ్రెషన్ ఎందుకో పెంచుతున్నట్టుగా కనబడుతోంది. దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా, లేకపోతే ఎప్పుడు చేసేవే మనం అన్ని కలిపి మనం చూడాల్సి ఉంటుందా? జస్ట్ కోఇన్సిడెన్స్ గానే భావించాలా? కోఇన్సిడెన్స్ ఏముండదు, చైనాలో అవన్నీ ప్లాన్డ్ గా చేస్తారు వాళ్ళు. క్రమేపీ వాళ్ళ సరిహద్దులో ఉన్న దేశాలందరినీ ఒక్కరుగా వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెడతారు. సో ఉమ్మడిగా 4-5 దేశాలు ఏమైనా చేస్తే కానీ అందరూ కలిసిపోవచ్చు. అందుకనే ఒకసారి ఫిలిప్పైన్స్ సతాయిస్తారు, కొన్ని రోజుల తర్వాత కొరియాని సతాయిస్తారు, ఇంకొన్ని రోజులు జపాన్ సతాయిస్తారు. ఇలా వాళ్ళు ఒకరిని విడగొట్టి చైనా వర్సెస్ జపాన్, చైనా వర్సెస్ కొరియా, చైనా వర్సెస్ టైవాన్, ఇలా వాళ్ళు చేస్తారు. వీళ్ళు ముగ్గురు కలిస్తే కానీ చైనా చాలా ఇబ్బందులు పడుతుంది. కానీ బట్ దిస్ ఇస్ ద స్టోరీ. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ మనకు లారెన్స్ వాంగ్, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే, జపాన్ మాకు చాలా మిత్రుడు, జపాన్ ఒక చాలా పవర్ఫుల్ దేశం ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈస్ట్ ఏషియా ప్రాంతంలో, కాబట్టి మా సానుభూతి జపాన్ పట్లనే ఉన్నది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇలా వీళ్ళ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరూ కనుక కలిసి వస్తే కనుక అప్పుడు చైనా కౌంటర్ చేయడం ఈజీ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్ మనకు అది జరగదు కదా, అందుకని చైనా ఒక్కొక్క దేశాన్ని ఇండివిజువల్ చేసి సతాయిస్తుంటుంది. ఫిలిప్పైన్స్ మీద వాళ్ళు చేస్తున్న దాడులన్నీ కూడా ఇంకే దేశం ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. ఫిలిప్పైన్స్ తన యుద్ధం తనే చేసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ అమెరికా బేస్లు ఉన్నాయి ఫిలిప్పైన్స్లో, అనగానే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు ఏం చేయట్లేదు. భారతదేశం వాళ్ళకి ఏదో బ్రహ్మోస్ అవి ఇచ్చాం, మన దగ్గర కొనుక్కున్నారు, మనం ఏం సపోర్ట్ చేయట్లేదు కానీ కొనుక్కున్నారు, మనం ఇచ్చాం వాళ్ళకి, ఎస్పెషలీ ద నేవల్ వర్షన్స్ అని ఇచ్చాం వాళ్ళకి. సో అలాగా సేమ్ థింగ్ సౌత్ కొరియాతో కూడా చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్వామ్
బోట్స్ పంపిస్తారు. మిలీషియా అంటారు, ఫిషింగ్ మిలీషియా అంటారు. చేపలు పట్టడానికి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వేరే దేశపు టెరిటోరియల్ వాటర్స్ ఉంటాయి. మనకి ఏంటంటే మనకు కొంత దూరం వరకు మనకు సరిహద్దు ఉంటుంది. సరిహద్దు తర్వాత 200 నాటికల్ మైల్స్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఇంకెవరో చేపలు పట్టుకోవడానికి వీల్లేదు, అక్కడ ఏమైనా ఆయిల్ డ్రిల్లింగ్ ఇటువంటి చేయడానికి వీల్లేదు, అక్కడ ఉన్నటువంటి వనరులు ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. నావిగేషన్ వెళ్ళొచ్చు, కాబట్టి వాళ్ళు షిప్ వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఏమి ఎక్స్ప్లోర్ చేయడానికి వీల్లేదు, రీసెర్చ్ చేయడానికి వీల్లేదు. ఏమైనా చేయదలుచుకుంటే ఫస్ట్ ఆ దేశానికి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి పర్మిషన్ తీసుకుని ఏమైనా చేయాలి. ఈ వీళ్ళు ఏం చేశారంటే సౌత్ కొరియా టెరిటోరియల్ వాటర్స్ లోకి వచ్చేసి అక్కడ ఫిషింగ్ చేయడం మొదలుపెట్టారు. సో సౌత్ కొరియా జపాన్ లో ఊరుకోలేదు, వాళ్ళు అటాక్ చేశారు. ముందర టియర్ గ్యాస్ షెల్స్ కొట్టారు, వాళ్ళ డెక్ మీద టియర్ గ్యాస్ షెల్స్ కొట్టేసి వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేసేసి, మనకు ఇవి ఉంటాయి కదా, మనకు ప్లాస్టిక్ లాక్స్ ఉంటాయి కదా, మనకు ఎయిర్పోర్ట్ లో కూడా చూస్తాం మనం, అది లాక్ చేస్తారు ప్లాస్టిక్, దాన్ని బట్టి వాళ్ళ చేతులు కట్టేసి వాళ్ళని అందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ బోట్ కూడా సీజ్ చేస్తారు. సో ఇప్పుడు చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అంటే చైనా ఏంటంటే ఎంతవరకు పుష్ చేయగలరో అంత పుష్ చేసుకుంటూ వెళ్తారు, రైట్? బెదిరింపులు, ఈ కబ్జాదారి, ఇవన్నీ ఈ పనులన్నీ చేస్తుంటారు. దాన్ని కౌంటర్ చేసి నిలబడగలిగితే అప్పుడు వాడు తగ్గుతాడు. గల్వాన్ ఘటనలో వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. తర్వాత మనం స్ట్రాంగ్ వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాము, మనం మొత్తం డిప్లాయ్మెంట్ పెట్టాము. వాడు ఎంత పెడతాడో మిర్రర్ డిప్లాయ్మెంట్ మనం కూడా పెట్టాము. డ్రోన్స్ తిరుగుతున్నాయి అక్కడ. నియోమాలో రీసెంట్ గా మనకు తెలుసు, నియోమా మనకు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిర్ స్ట్రిప్ గా దాన్ని కన్వర్ట్ చేశారు. సో మనం ఇంత స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చేసరికి ఇప్పుడు వాడు మనతో మైత్రి అంటున్నాడు, 2 civilizations అంటున్నాడు, డ్రాగన్, ఎలిఫెంట్, ట్యాంగో అంటున్నాడు, ఇవన్నీ దిగొచ్చాడు. అది ఈరోజు కొరియా చేసింది. సో ఆ పని ఫిలిప్పైన్స్ కూడా చేయాల్సి వస్తుంది, చేయకపోతే కనుక వీడే పట్టించుకోడు. సో అది ఇక్కడ ఉన్న పరిస్థితి. అన్ని దేశాలతోటి, చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్నిటితో వాడు ఏదో గొడవ పెట్టుకుంటుంటాడు. ఇదంతా నాదే, మొత్తం ఈ సౌత్ చైనా సీ అంతా నాదే అన్నటువంటి ఒక అభిప్రాయం. ఇన్ఫాక్ట్ అతనికి ఇంటర్నేషనల్ కోర్టులో కూడా చుక్కెదురైంది. ఇది నీ టెరిటోరియల్ వాటర్ కాదు, ఇది ఫిలిప్పైన్స్ సంబంధించింది, చాలా స్పష్టంగా జడ్జిమెంట్ వచ్చినా కానీ బేఖాతరు చేసి అతను మొత్తం కబ్జా చేసుకుంటున్నాడు. అదే పంథాలో ఇందాక నువ్వు అన్నట్టు ఫిలిప్పైన్స్ సంబంధించినటువంటి థామస్ షోల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కనుక కోరల్ రీఫ్స్ లాంటివి, అక్కడ మనుషులు ఉండలేరు, కానీ సముద్రంలో చిన్న దీవులు లాంటివి, మనుషులు ఉండేంత పరిస్థితి లేదు అక్కడ. అక్కడ వీళ్ళది సియారా మొడోరా అని చెప్పేసి ఒక షిప్ గతంలో అది డ్యామేజ్ అయ్యి అక్కడ ఇదేంటంటే అక్కడ షిప్ రెక్ చేశారు, అంటే అక్కడ భూమి మీద అదే పనిగా క్రాష్ చేశారు. దానిని వీళ్ళ నేవల్ పోస్ట్ కింద పెట్టుకుంటారు. ఆ ఐలాండ్ ని మా టెరిటరీ అని వీళ్ళు క్లెయిమ్ చేయడానికి వాళ్ళు పెట్టుకుంటారు. ఇది మీది కాదు, మాది చైనాది అని చెప్పి వాళ్ళు ప్రతిసారి మనకు అక్కడ ఉన్నటువంటి సైనికులు, నేవీ ఆఫీసర్స్ కి వీళ్ళు ఏదైనా నీళ్లు కానీ ఆహారం కానీ సప్లై చేయడానికి వస్తే ఆ బోట్ల మీద వాళ్ళు అటాక్ చేస్తారు చైనీస్. ఈసారి ఏమవుతుందంటే యాక్చువల్గా వీళ్ళు ఫిల్మ్ చేశారు ఫిలిప్పైన్స్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సైనైడ్ వేస్తోంది చైనా. అంటే అక్కడ ఉన్నటువంటి చేపలు అవన్నీ చచ్చిపోవాలి. ఆల్రెడీ ఫిలిప్పైన్స్ నీళ్లలో వచ్చి వాళ్ళు అన్ని కొల్లగొడుతున్నారు, అక్కడ చేపలన్నీ కొల్లగొడుతున్నారు, ఫిలిప్పైన్స్ కి సరిపడినంత లేవు, పైపెచ్చి కూడా వచ్చి విష కలుపుతున్నారు. సో ఎంతటి క్రూరమైన దేశం అర్థం చేసుకోవచ్చు. గతంలో మనం చూసాం, వాళ్ళు కత్తులు కటారాలు తీసుకొచ్చి వీళ్ళకి డిక్కీ బాయ్స్ ఉంటే కనుక దాని మీద కత్తి పెట్టి పొడచడం, సముద్రం అంటే మధ్యలో చచ్చిపోవాలి వాళ్ళు. ఇటువంటి చర్యలన్నీ చేశారు. లేజర్ బీమ్స్ కొట్టడం, లేజర్ బీమ్ కొడితే కన్ను ఐసైట్ పోవచ్చు, ఇటువంటివన్నీ చేశారు. చాలా రోగ్ దేశం చైనా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ గా కోస్ట్ గార్డ్ కానీ వాళ్ళ నేవీ కానీ రాదు, ఈ సివిలియన్ ఫిషింగ్ బోట్స్ ఉంటాయి కదా దాన్ని పంపిస్తారు. అవి కొన్ని వందల సంఖ్యలో పంపిస్తారు. సో అలా వాళ్ళు వెపనైజ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా తైవాన్ ని టేక్ ఓవర్ చేయాలంటే సివిలియన్ షిప్స్, నేవీ షిప్స్ ఈ రెండు ఎలా అనుసంధానం చేసుకోవాలి ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి 200 షిప్లు ఉన్నాయంటే మర్చెంట్ నేవీని కూడా ఇంకో 200 వాడుకొని 400 షిప్లు ఒకటేసారి అటాక్ చేస్తాయి. నేవీలు ఏం చేస్తాయి, వీడి 200 షిప్లు ఉన్నాయి కదా, కొంత చైనా, కొంత జపాన్ లో పెట్టాలి, కొన్ని భారతదేశానికి పెట్టాలి, కొన్ని ఇంకెక్కడో జిబోటిలో పెట్టాలి, కాబట్టి నా దగ్గర 100 వస్తాయని చెప్పి మనం 100 ప్లాన్ చేస్తాం. ఇంకో 200 మర్చెంట్ నేవీ షిప్స్ వస్తే ఏం చేస్తాం మనం? సో మర్చెంట్ నేవీ ఇస్ నాట్ మిలిటరీ ఫైటింగ్ ఫోర్స్ కాదు, కానీ దాన్ని వెపనైజ్ చేస్తుంది చైనా. సో ఈ ఫిషింగ్ బోట్స్ అంతా కూడా వెపనైజ్ చేస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని దేశాలతో ఇటువంటి గుండాగర్ది చేస్తుంది చైనా. కొరియా అయితే తగిన సమాధానం ఇచ్చింది. బహుశా ఫిలిప్పైన్స్ కూడా త్వరలో అది వాళ్ళు కూడా ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి రావచ్చు. ఎవరైతే అస్త్రం పట్టుకొని నిలబడతారో అప్పుడు వాడు తల ఉంచుతాడు. అంతవరకు ఇటువంటి చర్యలు జరుగుతూనే ఉంటాయి. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక సంచలనమైన వార్త ఇది. ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడన్న వార్త కొన్ని పత్రికల్లో రావడము, క్రెడిబుల్ సోర్స్ చెప్తున్నాయని చెప్పడము, దాంతో ఒకసారిగా తీవ్ర దుమారం రేగింది. గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ ని
కలవనివ్వకుండా పాకిస్తాన్ ప్రభుత్వం చాలా వరకు ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి, ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా లాయర్లు కూడా కలవడానికి వీలు లేకుండా ఏర్పాట్లు చేశారు. చాలా రోజులవుతుంది వాళ్ళు కలవకపోవడము. ఆయన ఎందుకు గలవనిస్తలేరు అని అంటే గనుక ఇదే ఆయన చనిపోయాడు అనే ఒక మాటని కొన్ని వార్తాపత్రికలు బయటకు తీసుకొచ్చాయి. నిజంగా చచ్చిపోయాడా లేదా? లేదు అని ప్రభుత్వం చెబుతోంది. కానీ దానికి కావాల్సిన ఆధారం కూడా ఏమీ చూపించట్లేదు. ఒక వీడియోనో ఒకటేదో సమ్ ఎవిడెన్స్ చూపించాలి కదా! దాన్ని కూడా ఏం చూపించట్లేదు. ఇది ఒక అఫ్ఘాన్ న్యూస్ పేపర్, అఫ్ఘాన్ టుడే అన్నటువంటి న్యూస్ పేపర్ ఈ స్టోరీ లీక్ చేసింది, ఆర్ రాదర్ వాళ్ళు పబ్లిష్ చేశారు. మాకు క్రెడిబుల్ న్యూస్ వచ్చింది పాకిస్తాన్ నుంచి, ఇమ్రాన్ ఖాన్ చంపేశారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి ఇమ్రాన్ ఖాన్ కుటుంబము, వాళ్ళ పీటీఐ వర్కర్స్ వీళ్ళందరూ అడియాలా జైలు ముందర వచ్చి ధర్నాలు చేయడం, వాళ్ళని మీద టియర్ గ్యాస్లు కొట్టడం, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని లాఠీచార్జ్ చేయడం ఇవన్నీ చేశారు. దాంట్లో ఒక చీఫ్ మినిస్టర్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా చీఫ్ మినిస్టర్, అతను పీటీఐ ప్రభుత్వం కదా అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో, వాళ్ళ చీఫ్ మినిస్టర్ వచ్చి అక్కడ ధర్నాలో అక్కడ నిలబడితే అతన్ని కూడా పోలీసులు లాగి భూమి మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పడేశారు. అంటే ఆ దేశంలో చీఫ్ మినిస్టర్కి ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇమ్రాన్ ఖాన్ చెల్లెలు కొరికే చలిలో, ఇప్పుడు ఆల్రెడీ చలి వచ్చేసింది అక్కడ, విపరీతమైన చలి ఉంది. ఆ చలిలో ఆ అమ్మాయిని, ఆవిడని బయటే కూర్చోబెట్టారు, కానీ ఆవిడకి ఎటువంటి సాయం లేదు. వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు, బతుకున్నాడా లేదు చెప్పండి మాకు, మీరు మమ్మల్ని వెళ్ళి కలవనివ్వండి, ఎందుకు ఇన్ని 3 నెలలు 4 నెలలు ఎందుకు కలవని కూడా కలవలేదు, ఎందుకు మీరు దాచుతున్నారు, ఏం సీక్రెట్ ఉంది మీకు, మమ్మల్ని వెళ్ళి కలవనివ్వండి, లేదా మాకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి, ఒకవేళ మమ్మల్ని లోపల అలౌ చేయకపోతే కానీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడించండి, ఏదో ఒకటి మాకు బతుకున్నాడో మాకు తెలియాలి కదా అని వాళ్ళు బాగా అజిటేట్ చేస్తున్నారు. మొత్తం పీటీఐ వర్కర్స్, తర్వాత ఇమ్రాన్ ఖాన్ కుటుంబం వీళ్ళందరూ కూడా అజిటేట్ చేస్తున్నారు. పాకిస్తానీ ప్రభుత్వం మాత్రం ఆయన బతికే ఉన్నాడు, మేము అలౌ చేయమని చెప్పి కొట్టిపడేస్తున్నారు. అంటే అసీం మునీర్కి పర్సనల్ వెండెట్టా ఉంది. ఎందుకంటే అసీం మునీర్ అక్కడ ఆర్మీ చీఫ్ అవ్వకూడదు అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ అనుకున్నాడు. దాంతో అతను పర్సనల్ గా తీసుకున్నాడు అసీం మునీర్. ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని హింసించాలి, ఇతన్ని కంప్లీట్ సిస్టమ్ నుంచి పక్కన పెట్టేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి. 2, ఇమ్రాన్ ఖాన్ చాలా పాపులర్ ఆ దేశంలో. ఇమ్రాన్ ఖాన్ పెద్ద గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఏం కాదు, పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఏం కాదు, ఆ దేశాన్ని ముంచి పడేశాడు, అది వేరే విషయం. కానీ పాపులర్ మాత్రం చాలా పాపులర్ ఆ దేశంలో. అంటే నవాజ్ షరీఫ్ తోటి, లేకపోతే మనకు బుట్టోస్తో కానీ కంపేర్ చేసి చూస్తే ఇమ్రాన్ ఖాన్ ద మోస్ట్ పాపులర్. అసీం మునీర్ కంటే కూడా చాలా పాపులర్. అతను బయటకు వస్తే కానీ వీళ్ళందరూ కూడాను వీళ్ళ ఆటలు కట్టేస్తాడు. ఒకసారి అతను ధర్నాలో దిగడం మొదలు పెడితే కానీ మొత్తం దేశం అంతా అతను వెనకాల వస్తుంది. అందుకని అతన్ని జైల్లో పడేసి అతన్ని బయటికి రానివ్వకుండా నొక్కేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి, ఇది సత్యాసత్యాలు మనకు తెలియదు. ఎందుకంటే ఒకసారి అతన్ని కనుక కుటుంబమో వాళ్ళ పార్టీయో కలిస్తే బహుశా కొన్ని సత్యాలు బయటికి రావచ్చేమో. అతన్ని యాక్చువల్గా జైల్లో అతన్ని సోడమైజ్ చేశారు, రేప్ చేశారు అని చెప్పేసి కొన్ని కథనాలు మనం వింటున్నాం. ఎందుకంటే అతను డైరెక్ట్ గా వచ్చి విషయాలు చెప్పేంత వరకు సత్యాసత్యాలు ఎవరు దాన్ని కరెక్ట్ అని, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఎవరు చెప్పగలరు? కాబట్టి ఇటువంటి దారుణాతమైన కిరాతకమైనటువంటి ట్రీట్మెంట్ ఆయనకి ఇస్తున్నాడు అని మాత్రం మనకు తెలుసు. కొరికే చలిలో అతనికి ఏం పెద్ద క్లోదింగ్ ఇవ్వకుండా, నేల మీద పడుకోవడం, ఇటువంటి బేసిక్ సదుపాయాలు ఇవ్వకుండా, పొలిటికల్ ప్రెసిడెంట్ కదా, క్రిమినల్ కాదు కదా, పొలిటికల్ ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన మౌలికమైనటువంటి సదుపాయాలు కలిగించాలి కదా. బాగా విపరీతంగా టార్చర్ చేస్తున్నారని మనం వింటున్నాము. బట్ ఎవరికీ అక్కర్లేదు, ఎందుకంటే అతను తీసేయాలి అని చెప్పి అమెరికా అనుకుంది కదా, అప్పుడు డొనాల్డ్ చెప్పాడు కదా, ఇతను తీసేస్తే మీతో ఉంటాం అన్నాడు కదా. కాబట్టి అమెరికా అక్కర్లేదు. చైనా వాడు అసలు ఎవడు పవర్లు ఉంటే వాడిని కొనేసుకుంటాడు, కాబట్టి వీడు లేడు, వాడు కూడా అనవసరం. కాబట్టి ఈరోజు ఇమ్రాన్ ఖాన్ అన్న వ్యక్తి అసలు ఎవరికి అక్కర్లేకుండా పోయాడు. అసీం మునీర్ అది చేశాడు. అందుకని బతుకున్నాడా చనిపోయాడా అన్న విషయం కూడా ఇప్పుడు ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేరు. అఫ్ కోర్స్ చనిపోయి ఉంటే కనుక బాడీని ఎప్పుడో అప్పుడు చూపించాలి. ఇన్ని రోజులు కనుక వాళ్ళు బాడీ బయటికి తీసుకురాకపోతే కుళ్ళిపోయి ఉంటుంది, కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. సో మోస్ట్ లైక్లీ చనిపోయి ఉండకపోయిండొచ్చు అన్నటువంటి ఒక నెరేటివ్. సో లెట్ us see ఏమవుతుందో ఇది అల్టిమేట్ గా రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా వెళ్తుందో చూద్దాం. అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం బాగానే ఉన్నాడు అని చెప్పారు, అంత మించి ఏం చెప్పలేదు. సో లెట్స్ వాచ్ ద స్పేస్. ఎస్ సార్. ఇక పాకిస్తాన్ కి సంబంధించే హమాస్ ప్రెజెన్స్ పాకిస్తాన్ లో ఎక్కువ అవుతోంది ఈ మధ్య కాలంలో అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. అండ్ ఈ మధ్యనే మనం ఇంతకుముందు గ్లోబల్ లో ఉన్నప్పుడు కూడా చర్చించాము, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోకి హమాస్ నాయకులు వచ్చిన సందర్భాలు, ఈవెన్ మన కాశ్మీర్ సాలిడారిటీ డేకి వాళ్ళు వచ్చిన సందర్భం ఉంది. వాళ్ళు అక్కడ పెట్టినటువంటి ఒక సంఘీభావ దినోత్సవం అని ఏదో పెట్టారు. అక్కడ పెట్టిన దానికి హమాస్ ఉగ్రవాదులు అప్పుడు వచ్చారు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు లాహోర్ లో హమాస్ ప్రెజెన్స్ పెరిగిపోయింది అనేది ఒక వార్త. మొన్న మధ్యనే ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఒక మాట అన్నారు, లష్కర్ తోయిబా మిగతా వాటితో పోల్చితే హమాస్ విషయంలో మనం కన్సర్న్ ఉంది అని చెప్పేసి ఆయన అన్న మాట ఏంటంటే టెర్రరిస్ట్ గ్రూప్స్ దట్ ఇండియా ఇస్ కన్సర్న్డ్ అబౌట్ అని హమాస్ గురించి మాట్లాడారు.
సో ఇవన్నీ చూస్తూ ఉంటే లాహోర్ లో హమాస్ ప్రెజెన్స్ ఉండడము, ఇప్పుడు మొన్న మధ్యనే ఏదో ర్యాలీలో హమాస్ తీవ్ర ఉగ్రవాదులు పాల్గొనడము మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి విజువల్స్ వస్తున్నాయి. ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిణామమే కదా, ఇది డేంజరస్ సైన్ ఫర్ భారత్ కి సంబంధించి. వాళ్ళ మోడల్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి థ్రెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్ గా ఇది ఒక మనకు కన్సర్నే. మనకు ప్రమాదం ఉన్నది, లేదని మనం ఎప్పుడు రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే హమాస్ స్టైల్ మనం చూసాం. అక్టోబర్ 7వ తారీఖు 2 ఏళ్ల క్రితం వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. మనం యోమ్ కపూర్ రోజు వాళ్ళు ఎలా అటాక్ చేశారో చూసాం. ఒక్కసారి ఉమ్మడిగా వాళ్ళు దాడి చేసి ఎంత కిరాతకం సృష్టించారో చూసాము. పాపం పిల్లలు ఏదో మ్యూజిక్ ఫెస్టివల్ ఉంటే వాళ్ళందరినీ చంపేశారు. శవాలను కూడా వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. దాన్ని కూడా హాస్టేజ్ గా పెట్టుకున్నారు. బతుకున్న మనుషులను తీసుకెళ్లారు. మహిళలతోటి స్త్రీలతోటి ఏం చేశారో మనం చూసాం. మనం అతి కిరాతకంగా వాళ్ళ స్తనాలు కట్ చేసి వాళ్ళు నరక యాతన అనుభవిస్తుంటే వాళ్ళని రేప్ చేశారు. చిన్న చిన్న పిల్లల్ని మైక్రోవేవ్లో పెట్టి తగలబెట్టారు వాళ్ళని. ఇంత పైశాచికత్వంలో కూడా పరాకాష్ట మనం చూసాం. అటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కి నేర్పిస్తున్నారు హమాస్. సో రేపటి రోజు వాళ్ళు ఇటువంటి దాడులు మనం చేసేటువంటి అవకాశాలు మనం చూస్తున్నాం. ఈరోజు ఆల్రెడీ మనం ఢిల్లీ పేలుడు చూసాము, ముజమ్మిల్ వీళ్ళందరూ, షహీన్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు మనం చూసాం. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ లో వచ్చినటువంటి పరిస్థితి మన దేశంలో ఇంకా ఎటువంటి కిరాతకాలు వాళ్ళు సృష్టించబోతున్నారో మనకు తెలియదు. రెండవది, హమాస్కు ఉన్నటువంటి మేజర్ కెపాసిటీ అంటే కనుక టనల్స్, సీక్రెట్ టనల్స్. కొన్ని వందల కిలోమీటర్ల టనల్ గాజా నిండా వాళ్ళు తోయబెట్టారు. ఆ గాజాలో వాళ్ళ ప్రజలకు రోడ్లు లేవు, వాళ్ళకి సివిక్ ఫెసిలిటీస్ లేవు, పైప్ లైన్స్ లేవు. ఆ మెటీరియల్ అంతా కూడా ఈ టనల్స్ తవ్వడానికి వాళ్ళు వాడుకున్నారు. కాబట్టి అది మళ్ళీ పాకిస్తాన్కి వాళ్ళు అన్ని ఆ టెక్నాలజీ అంతా నేర్పించబోతున్నారు. మన సరిహద్దుల కింద నుంచి ఎక్కడి నుంచో వాళ్ళు సొరంగాలు తవ్వుకోవడము, ఎక్కడో మధ్యలో రావడం, ఇక్కడ కొన్ని సేఫ్ హౌసెస్ పెట్టుకుంటారు. అక్కడి నుంచి వచ్చి బహుశా మన బ్యాట్ టీమ్స్ అంటారు కదా, మనకు బార్డర్ యాక్షన్ టీమ్ అంటారు, అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మన వాళ్ళని చంపేయడము, ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఆ సొరంగాలు గుండా తీసుకెళ్ళిపోవడము, ఇటువంటివి ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా హమాస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక పెద్ద ప్రమాదకరమైన విషయం. ఇది మనం గమనించాల్సిందే. దీంట్లో అతను ఖలీల్ అల్ హయ్యా అని చెప్పేసి అతను గాజా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. అతను గాజాలో ఇప్పుడు హమాస్ చీఫ్. అతను అక్కడి నుంచి దీంట్లో మాట్లాడి మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడు కూడాను ఈ జయానిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకం. అతను పాలెస్టైన్ అన్నది మనకు అందరికి కామన్వెల్త్, అంటే మొత్తం ముస్లిం దేశాలందరికీ కూడాను పాలెస్టైన్ పట్ల మనకు బాధ్యత ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి అతను జిన్నా. కాబట్టి అటువంటి పాకిస్తాన్ తోటి మేము మైత్రి పెట్టుకొని వాళ్ళతోటి వర్క్ చేయడానికి మేము చాలా సంతోషంగా ఉన్నామని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే డాక్టర్ మర్వాన్ అబూ రాసి అన్నటువంటి వ్యక్తి ఫిజికల్ గా అక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ చేశాడు. గతంలో మనకు పహల్గామ్ ఘటన జరిగేదానికి కొద్ది రోజుల ముందరే హమాస్ ప్రెజెన్స్ పీఓజేకేలో ఉండింది. పీఓజేకేలో అతను రాగానే మనకి ఇక్కడ అటాక్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ లాహోర్లో జరిగింది కాబట్టి మరి వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారో చూడాలి. చెప్పాను కదా నేను గతంలో కూడా మనం డిస్కస్ చేయాలి దాని గురించి. ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఫస్ట్ హఫీజ్ సయీద్ చాలా ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు. అసిమ్ మునీర్ బాగా అవమానపడ్డాడు. అందుకనే ఇన్ని పవర్స్ తీసుకోవడము, తనే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనడము, మనకు ఫీల్డ్ మార్షల్ హోదా తీసుకోవడము, 27th అమెండ్మెంట్ తీసుకొచ్చి మొత్తం యావజ్జీవం అతను ఎవరు క్వశ్చన్ చేయకుండా చేయడం. ఎందుకంటే భయపడుతున్నాడు, బాగా ఇన్సల్ట్ అయ్యాడు. భారతదేశం కొట్టిన దెబ్బకు అతను ఆర్మీలో అతనికి ఎవరు గౌరవం ఇవ్వట్లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశంలో ఏదో చేసి తీరాలి. ఈ ఢిల్లీ పేలుడుకు సంబంధించింది కూడా ఆల్రెడీ పాకిస్తాన్లో కొన్ని హ్యాండిల్స్ దాన్ని ఓనప్ చేయడం మొదలెట్టాయి. చూడు మేము వచ్చి ఢిల్లీలో కొడతాను నిన్ను అని చెప్పేసి. ఎస్పెషలీ వాళ్ళ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆజాద్ జమ్మూ కాశ్మీర్, వాళ్ళు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, కానీ అతనికి ఏం పవర్స్ లేవు, మొత్తం ఇస్లామాబాద్లో డిసైడ్ అవుతుంది. అతను స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే కనుక మీరు కనుక మాకు ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మీరు ఏమైనా చేస్తే ఢిల్లీ వీధులు తగలబడతాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి అనుగుణంగానే మనం చూసాం ఢిల్లీలో ఏమైందో. కాబట్టి ఇవన్నీ కూడా బహుశా వాళ్ళు నేపథ్యం తయారు చేసుకుంటున్నారు, హమాస్ యొక్క ఎక్స్పర్టీస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన ఫోర్సెస్ చేయాల్సి మనం చేస్తున్నాం. బట్ అఫ్ కోర్స్ పాకిస్తాన్కి అది కూడా తెలుసు. నెక్స్ట్ టైం కనుక పాకిస్తాన్ నుంచి ఏదైనా అటాక్ వచ్చిందని మనకు తెలిస్తే ఇంకా మనం వెనక తిరగకుండా వాళ్ళని చితకబాస్తాం. అందరూ చెప్తున్నారు, మన జనరల్ ద్వివేది గారు అది చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు అది చెప్పారు, మనకు మోదీ గారు అది చెప్పారు, ఘర్ మే ఘుస్కే మారేంగే అన్నారు. చాలా విషయాలు మనం అందరూ కూడా ఓపెన్గా చెప్తున్నాం. అయినా వాడికి సిగ్గులేదు కాబట్టి ఏమైనా చేయొచ్చు. వాడి నుంచి డైరెక్ట్గా లింక్ కాకుండా దుబాయ్ నుంచో లేదా బంగ్లాదేశ్ నుంచో నేపాల్ నుంచో ఎక్కడి నుంచో పంపించి అక్కడి నుంచి చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము వీళ్ళ హెజ్బుల్లాది కానీ మనకు హమాస్ కానీ వీళ్ళ ఫండ్స్ అన్ని కూడా ఇప్పుడు దుబాయ్ నుంచి రూట్ అవుతున్నాయని తెలుస్తుంది. మనకు ఇరాన్ అక్కడి నుంచి రూట్ చేస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఇటువంటివి ఏమైనా అవ్వచ్చు. మనం అఫీషియల్గా పాకిస్తాన్తో లింకేజ్ మనం ప్రూవ్ చేయడం కష్టం అవ్వచ్చు. ఇక్కడ అటాక్ ఏదో జరుగుతుంది, దెబ్బలు తగులుతాయి, కానీ పాకిస్తాన్కి మాకేం తెలియదు వాళ్ళు తుడిపేసుకుంటారు, చేతి తుడిపేసుకుంటారు. అటువంటి ప్లానింగ్ చేస్తుంది ISI.
దీనికి సంబంధించిన ఎక్స్పర్టీస్ అంతా హమాస్తో అనుసంధానం అవుతున్నారు కాబట్టి తప్పకుండా మనం చాలా డేంజరస్ సిచ్యువేషన్ వస్తోంది. కొన్ని ఇటువంటి అటాక్స్ జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అఫ్ కోర్స్ మన ప్రభుత్వం చేయాల్సింది చేస్తోంది. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒక చిన్న అటాక్ కానీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఫస్ట్ వీడే చాలా పెద్ద ఇంటెలిజెన్స్ ఆఫీసరు. ప్రభుత్వం మీద ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో వీడికే తెలుసు. ముందర ఫస్ట్ తక్కువ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అసలు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే కనుక 3,000 కిలోల ఈ మందు సామాగ్రి ఎలా దొరికింది వాళ్ళకి. దాని నుంచి పారిపోయి భయపడి వాడు పేల్చుకున్నాడు. అంతేగాని ఎంత అద్భుతంగా మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 10 కేసులు పట్టుకుంటే ఒక కేసు లీక్ అవ్వచ్చు. 100% మనం ఎప్పుడు ఆపలేం దాన్ని అని చెప్పి ఇమ్మీడియట్ గా ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. అదే ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. అందుకని ఇవి జరగదు అని మనం ఎప్పుడు రూల్ అవుట్ చేయలేం. జరిగిన తర్వాత మనం పాకిస్తాన్ ఎలా శిక్షించబోతున్నామో అది కూడా తెలియాలి. కీలకమైంది అంటే మోదీ గారు ఏం చెప్పారంటే ఈసారి మేము ప్రూఫ్ చూపించము అన్నారు. మాకు పాకిస్తాన్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మేము కన్విన్స్ అయితే చావ చితక బాస్తామని చెప్పాము. ఇప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్లో నెరేటివ్ ఏంటంటే పెహల్గాంలో జరిగినట్టుకి పాకిస్తాన్కి సంబంధం ఇంతవరకు భారతదేశం చూపించలేదు. ఇది వాళ్ళు చెప్పేటువంటి నెరేటివ్. మోదీ గారు దానికి కూడా స్పష్టత ఇచ్చారు. మేము చెప్పము, మేము వచ్చి కొడతాను నిన్ను, చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో హమాస్ ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ఎలా ఉంటుందో దానికి మరి భారతదేశం ఎలా రెస్పాండ్ అవుతుందో మనం చూడాలి. తప్పకుండా ప్రమాద గంటికలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. సరిక మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక తెగ, ట్రైబల్ తెగ బ్నై మినాషే అనే ఒక తెగకు సంబంధించినటువంటి 5,800 మందిని జ్యూస్ గా గుర్తిస్తూ వాళ్ళని ఇజ్రాయెల్ తీసుకెళ్లడానికి ఇజ్రాయెల్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ అప్రూవ్ చేసినట్టుగా సమాచారం. సో అంటే వీళ్ళని జ్యూస్ అని ఇంతకు ముందే గుర్తించే ఉన్నారు. బట్ ఆయన తీసుకుపోవడానికి ఇన్ని రోజులు పట్టింది. 2005లోనో ఏమో వాళ్ళ చీఫ్ రబ్బీ గుర్తించారని ఒక వార్తా కథనం వచ్చింది. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఎందుకని ఇప్పుడు సడన్ గా ఈ 5,800 మందిని తీసుకువెళ్లాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది? అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి? అంటే ఇజ్రాయెల్ అన్న దేశం ఇమిగ్రేషన్ తోటే అది ఏర్పడింది. మనకు చాలా దేశాల నుంచి చాలా భాషలు, చాలా లిటరల్ గా ఓకే వాళ్ళు జ్యూస్ అని అనుకుంటున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్న డిఎన్ఏతో మిక్స్ అయిపోయినటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. ఇరాన్ ఇప్పుడు కూడా చూస్తున్నారు. చాలా విడ్డూరమైన విషయం. అంత కట్టర్ ఇస్లామిక్ దేశమైనా అక్కడ ఇంకా ఇరానియన్ సిటిజన్స్ జ్యూస్ ఉన్నారు. అక్కడ సెనగాగ్స్ ఉన్నాయి అక్కడ కూడా. అలాగే మనకు మోస్ట్లీ మొజాంబిక్, మడగాస్కర్, తర్వాత యమన్ ఈ ప్రాంతాల నుంచి అంతా వలస వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ అందరూ కూడా వలస వచ్చారు. మెజారిటీ రష్యా నుంచి వచ్చారు. రష్యా, జర్మనీ నుంచి వచ్చారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఇతరత్ర భాషలు రావు. అలాగే ఆఫ్రికా నుంచి వెళ్ళారు. అలాగే భారతదేశంలో కూడా మనకు ఎస్పెషలీ ముంబై, కేరళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జ్యూస్ అందరూ కూడాను ఇజ్రాయెల్కి ఎమిగ్రేట్ అయిపోయారు. ఇది వాళ్ళ మాతృభూమి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడో వేల సంవత్సరాల కింద వచ్చాము కానీ అదే మా మాతృభూమి అని వెళ్ళిపోయారు వాళ్ళందరూ. నార్త్ ఈస్ట్ లో కూడా కొన్ని లాస్ట్ ట్రైబ్స్ అంటారు. ఆ ట్రైబ్స్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి తెలియదు. దాని వంశావళి వాళ్ళకి దొరకలేదు. అటువంటివి కొన్ని 2-3 తెగలు ఉన్నాయి. అది ఇక్కడ ఈశాన్యంలో మేము వచ్చి సెటిల్ అయ్యామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ క్లెయిమ్ చేస్తూ వచ్చారు చాలా కాలంగా. అది మరి స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ దాన్ని రికగ్నైజ్ చేయాలి కదా. వాళ్ళు దానికి ఏదో టెస్ట్లు చేసి అది చేసి వీళ్ళ పేర్లను కూడా జూయిష్ పేర్లే ఉంటాయి, ఎన్నో తరాలుగా ఉండినాయి. సో బహుశా కొన్ని హిందీ పదాలు, కొంత జూయిష్ పదాలు ఇలా పెట్టుకొని చేసి బతికారు ఇంతకాలం. సో వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేసి చాలా మందిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ మిజోరాం నుంచి, తర్వాత నాగాలాండ్ ఈ ప్రాంతం నుంచి చాలా మందిని తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఆఖరి 5,800 మంది కూడా తీసుకువెళ్ళడానికి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం నిర్ణయించింది అని ఆయన అనౌన్స్ చేశారు. ఒకటి, వాళ్ళ సంస్కృతి ఎక్కడున్నా వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మాకుంది. ప్రపంచంలో జూ అన్నవాడు ఎక్కడున్నా వాడికి ఇజ్రాయెల్ వెళ్ళేటువంటి అధికారం ఉంటుంది అని వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ దేశం యొక్క ఒక పాలసీ అది. సో ఆ దృష్ట్యా వీళ్ళు కనుక జ్యూస్ అని రికగ్నైజ్ చేస్తే వీళ్ళని తీసుకువెళ్ళాలి. రెండవది, మన జరిగినటువంటి 2 సంవత్సరాలకు జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో, October 7th దాష్టికం తర్వాత హమాస్తో చేసిన యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా చాలా మందిని కోల్పోయింది. అక్కడ పరిస్థితి ఏంటంటే మనకు తెలుసు కదా, ప్రతి ఒక్కరు కూడా ఆర్మీలో పని చేయాలి. యుద్ధం వచ్చినప్పుడు ఆర్మీ నుంచి రిటైర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఆర్మీకి వెళ్తారు. వెళ్ళేసరికి ఏమవుతుందంటే వాళ్ళ బిజినెస్లు దెబ్బతింటాయి. ఇప్పుడు నేను ఏదో షాప్ కీపర్, ఏదో షాప్ నడిపిస్తున్నాను, ఏదో చిన్న ఫ్యాక్టరీ నడిపిస్తున్నాను, కానీ యుద్ధం వచ్చింది కాబట్టి నేను వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఆర్మీలో జాయిన్ అయ్యి పని చేయాలి. మరి దీని ఎవరు నడిపిస్తాడు? కాబట్టి ఈ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. అందుకనే బహుశా వాళ్ళకి ఇంకా పాపులేషన్ కావాలి, అందుకని వీళ్ళని తెచ్చుకుంటున్నారు. జ్యూసే అయినా సరే వాళ్ళకి మీద నమ్మకం ఉంటుంది. గతంలో గాజా నుంచి వీళ్ళని లేబరర్ తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేశారో మనం చూసాము. కాబట్టి ముస్లింస్ నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి కూడా 10,000 మందో 1,00,000 మందినో తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. చాలా మంది వెళ్ళారు కూడా ఇక్కడి నుంచి ఆల్రెడీ. ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి వెళ్ళారు. అది కూడా మోస్ట్లీ 99.9% హిందువులే వెళ్ళారు. కొంత క్రిస్టియన్స్ కూడా వెళ్ళి ఉండొచ్చు, కానీ ముస్లింస్ వాళ్ళు తీసుకోవట్లేదు. వీళ్ళు వెళ్ళరు కూడా, వేరే విషయం. బట్ వాళ్ళకు బయట నుంచి వాళ్ళకు వర్క్ ఫోర్స్ కావాలి కాబట్టి వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళ జ్యూసే అయితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేస్తే
వాళ్ళు లాయల్గా ఉంటారు. కాబట్టి ఆ దృష్ట్యా కూడా మనం చూడాలి. మల్టిపుల్ యాంగిల్స్లో ఇది వాళ్ళు నిర్ణయించారు. బట్ మనం ఏం చేయలేం. వీళ్ళు 5,800 మంది కూడా మేము భారతీయులం కాదు, మేము ఇజ్రాయెల్కి వెళ్ళిపోతామంటే ఎవరు ఆపలేరు. ఆ విషయం కూడా ఉంది. కొంతమంది మేము జ్యూసే కానీ మేము వదలము అన్నటువంటి వాళ్ళు మన దేశంలో కొంతమంది ఉన్నారు. చాలా మైక్రో మైనారిటీ, 100 కుటుంబాలు కూడా లేవు. వాళ్ళు భారతదేశమే మేము ఇక్కడే ఉంటామని నిర్ణయించుకున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి వెళ్ళిపోవాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్ వెళ్తే మనకు తెలుసు ప్రతి కుటుంబం కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేసి తీరాలి. మరి దానికి వీళ్ళందరూ ఆలోచన చేసి నిర్ణయించి దానికి ఓకే అంటేనే వీళ్ళు వెళ్తున్నారు. సో గుడ్ లక్ టు దెమ్. వాళ్ళు మేము ఈ దేశం మాకు శరణిచ్చింది, మేము ఇంకా చాలు, మేము వెళ్ళిపోతాం మా దేశానికి అనుకుంటున్నప్పుడు వాళ్ళని అయితే ఆపలేం కదా మనం. సో వీ కెన్ ఓన్లీ విష్ దెమ్ గుడ్ లక్. ఎస్ సార్. సరిగ్గా సౌత్ ఆఫ్రికాలో జరిగిన G20 సమ్మిట్ ఇంకో కొత్త వివాదానికి తెరతీసింది. యాక్చువల్లీ ఈసారి హోస్ట్ చేసినటువంటి దేశం సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఇయర్ యుఎస్ హోస్ట్ చేయబోతోంది. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ కి సౌత్ ఆఫ్రికా అధినేత గావెల్ ప్రెజెంట్ చేయాల్సింది ఉండే, బట్ ఆ గావెల్ ఇవ్వలేదు. సో ఆ నేపథ్యంలో ట్రంప్ రాలేదు కాబట్టి ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు. ట్రంప్ రిప్రజెంటేటివ్ కి ఇవ్వలేదు కాబట్టి నేను సౌత్ ఆఫ్రికాని అసలు నెక్స్ట్ టైం పిలువను అని డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నాడు. అండ్ సౌత్ ఆఫ్రికా మీద గుర్రుగా ఉన్నాడు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో ఈ అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ సౌత్ ఆఫ్రికా మీద డొనాల్డ్ ట్రంప్ కోపము లేదా ద్వేషము, దీనికి వెనకాల కారణాలు ఏంటి? ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? కంప్లీట్ రేసిస్ట్ భావజాలం తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే అక్కడ తెల్ల జాతి వాళ్ళని వీళ్ళు హింసిస్తున్నారు అన్నట్టు డైరెక్ట్ తీసుకొచ్చాడు. అవును, నేను కూడా ఒప్పుకుంటాను, అక్కడ తెల్ల జాతి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అపార్థైడ్ పోయిన తర్వాత క్రమేపీ నల్ల జాతి వాళ్ళ యొక్క ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అక్కడ వీళ్ళ తెల్ల జాతి వాళ్ళకి 1-2 మినిస్ట్రీస్ పడేసి ఉండొచ్చు కాక, బట్ మోస్ట్లీ వీళ్ళని సైడ్ లైన్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వాళ్ళ క్రికెట్ లో కూడా చూస్తే బౌమా ఈరోజు వాళ్ళ కెప్టెన్. లాస్ట్ మనకు వైట్ తెల్లజాతి కెప్టెన్ ఎవరో మనకు లేదు, ఎప్పుడో చాలా కాలం అయింది. అంతా వాళ్ళకే ఇస్తున్నారు. సో అలాగే వాళ్ళ ఫార్మ్స్ అన్ని కూడా వీళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళ భూములు కబ్జా చేసుకుంటున్నారు. స్లమ్స్, పావర్టీలో ఉన్నటువంటి స్లమ్స్ లో ఉన్నటువంటి తెల్లవాళ్ళు సౌత్ ఆఫ్రికాలో దొరుకుతారు మీకు. మనం ఎప్పుడు కూడా పావర్టీలో ఉండే తెల్లవాళ్ళని ఎక్కడ చూడం ప్రపంచంలో, సౌత్ ఆఫ్రికాలో చూస్తున్నాం. కాబట్టి ఆ అంశాలన్నీ కూడా లేవనెత్తి ఇదన్నీ వాళ్ళని హింసిస్తున్నారు. కాబట్టి నేను ఈరోజు సౌత్ ఆఫ్రికాని హింసిస్తాను, వాళ్ళకు ఉన్నటువంటి మేము ఇస్తున్నటువంటి ఫండింగ్ డొనేషన్స్ ఏమైనా అవన్నీ కట్ చేస్తాను, పైపెచ్చు వచ్చే సంవత్సరం ఉన్నటువంటి మయామి ఫ్లారిడాలో జరగబోతున్నటువంటి G20కి సిరిల్ రామఫోసాని నేను ఇన్వైట్ చేయను అని చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఎంత వైట్ సూపర్ మెసిజంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా వేరే స్వతంత్ర దేశం, అది ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రతిదానికి నువ్వు ఠేకా తీసుకున్నావా? నైజీరియాలో క్రిస్టియన్స్, ఇక్కడ తెల్లవాళ్ళు, అంటే వైట్ క్రిస్టియన్ కు మాత్రమే పనిచేసేటువంటి ప్రభుత్వంగా మనకు అర్థమవుతుంది. ఈ తెల్ల జాతి వాళ్ళు క్రిస్టియన్స్ కాని వాళ్ళకి ఇతని ప్రవర్తన ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. కాబట్టి నైజీరియా టార్గెట్ అయింది, సౌత్ ఆఫ్రికా టార్గెట్ అయింది, పైపెచ్చి వీళ్ళందరూ నల్ల జాతి ఉన్నటువంటి దేశాలు ఇవి. వీళ్ళకు ఎంతటి మాగా సపోర్టర్స్ కి ఎంతటి బ్లాక్ హేట్రెడ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నాన్ క్రిస్టియన్స్ పట్ల ఏమవుతుందో తెలుసుకోవచ్చు. నేను యాక్చువల్గా మనకు కామాక్షి ధనరాజ్, అంటే ఎస్తర్ ధనరాజ్ అంటాం కదా మనం, ఆవిడతో మాట్లాడాను రీసెంట్ గా. ఆవిడ చెప్తోంది అక్కడ హిందువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా విపరీతంగా వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే స్పీచ్లన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఆవిడ యాక్చువల్గా కొన్ని వీడియోస్ షేర్ చేసింది. యూనివర్సిటీస్కి వెళ్ళి తర్వాత HSS ని బ్యాన్ చేయాలి అక్కడ అని చెప్పేసి ప్రొపగేట్ చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడ తయారవుతున్నారు. సో హిందూ హేట్రెడ్, తర్వాత మనకు ఈ బ్లాక్ హేట్రెడ్ అన్నది విపరీతంగా పెరుగుతుంది. అలాగే యాంటీ సెమిటిజం కూడా పెరుగుతుంది. జూస్కి వ్యతిరేకంగా కూడా చాలా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని జూవిష్ సింబల్స్ ఏమైనా క్రాస్ అవుట్ డేవిడో ఇటువంటి ఏమైనా వేసుకొని వెళ్తే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇది కూడా చేస్తున్నారు, ఫిజికల్ కూడా అసాల్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ దేశం అంతా కూడాను వైట్ క్రిస్టియన్, జూడియో క్రిస్టియన్ సూపర్ మేసిజం, ఒక విధమైనటువంటి ఫ్యాసిజంలోకి వెళ్ళిపోయింది ఆ దేశం. దానికి ప్రతీకనే డొనాల్డ్ ట్రంప్. దట్ ఈస్ అ వెరీ సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఏం చేస్తాం మనం, అతను నల్లజాతి వాడు కాబట్టి అలా ట్రీట్ చేస్తున్నాడు. భారతదేశం దానికి భిన్నంగా మనం ఏం చేసాం, ఆఫ్రికన్ యూనియన్కే మనం G20లో మనం ప్రవేశం ఇచ్చాం. మొట్టమొదటిసారి G20 యొక్క చరిత్రలో ఆఫ్రికా కాంటినెంట్లో మొదటిసారి జరిగింది సమ్మిట్ సౌత్ ఆఫ్రికా, జోహానెస్బర్గ్. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ అబ్సల్యూట్ డిక్టేటర్, నేను చక్రవర్తి, నేనేం చెప్తే అందరూ వినాల్సిందే. సో ఏం చేస్తాం, అది లెట్స్ సీ. మిగతా G20 సభ్యులందరూ దీన్ని ఎలా తీసుకుంటారో, మళ్ళీ వాళ్ళలో ఏమైనా కొంతమంది బైకాట్ చేస్తారా, అంత దమ్ములు ఉన్నాయా వీళ్ళకి, ఏమిటో మనం చూడాలి. రాబోయే సంవత్సరం ఏమవుతుందో మనం లెట్ us వాచ్. సరే, యుఎస్ లోనే మరొక ఇన్సిడెంట్ జరిగింది. 26 నవంబర్ రోజున ఇద్దరు యుఎస్ వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్స్ పైన, డ్యూటీలో ఉన్న వాళ్ళ పైన ఒక
ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు షూట్ చేశాడు, కాల్పులు జరిపాడు, అందులో వాళ్ళు చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ పౌరుడి పేరు రహ్మానుల్లా లఖన్ వాల్ అని పేరు. సో బేసికల్లీ దీంతో ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు ఇమిగ్రేషన్ వచ్చే వాళ్ళను ఎంతవరకు వెట్ చేస్తున్నారు, నిజంగా వాళ్ళని కరెక్ట్ గా అన్ని పత్రాలు చూసి సరిగ్గా సెక్యూరిటీ చెక్స్ చేసి మీరు అలో చేస్తున్నారా ఈ దేశంలో ఉన్న వాళ్ళ విషయంలో అని చెప్పేసి మళ్ళీ పెద్ద చర్చ మొదలైంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ గా దీన్ని తీసుకున్నట్టుగా కనబడుతుంది. అండ్ ఆయన కూడా చాలా ఇది యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని చెప్పేసి మాట్లాడుతూనే చాలా మందిని మేము డిపోర్ట్ చేస్తాం, పంపిస్తామని మళ్ళీ యాజ్ యూజువల్ ట్రంప్ ధోరణిలోనే మాట్లాడుతున్నాడు ఆయన. సో ఒకసారి ఈ అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తి కాల్పులు జరిపిన ఉదంతం ని మనం ఎట్లా చూడాలి అసలు? అంటే అతను ఎందుకు చేశాడు, మోటివ్ అనేది ఇంతవరకు బయటికి రాలేదు. ఇంట్రాగేషన్ మరి ఏం చెప్తాడో మనకు తెలియదు, చూడాలి, వినాలి. మోస్ట్ లైక్లీ అమెరికా ఈ రోజు అక్కడ డ్రోన్స్ అటాక్ చేయడము ఇటువంటివన్నీ వాడు పాకిస్తాన్ కి సంబంధించి వాడు బేసులు పెట్టుకున్నారు, ఇటువంటి అంశాలు ఏవో ఉన్నాయి వాళ్ళకి. అలాగే ఆ దేశానికి సపోర్ట్ చేయట్లేదు, మా స్త్రీలకు వీళ్ళందరూ ఏం సపోర్ట్ ఇవ్వట్లేదు అమెరికా అనేటువంటి అక్కసు కూడా ఉంది. ఇటువంటి మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు. ఇవన్నీ స్పెక్యులేషన్. ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ లో బయటకి ఏమొస్తుందో మనం చూడాలి. ఘటన జరగంగానే పాకిస్తాన్ కి చాలా వాళ్ళు చంకలు గుద్దుకున్నారు. చాలా అద్భుతం, వీళ్ళు చూడు ఎంత టెర్రరిస్ట్ దేశమో ఆఫ్ఘనిస్తాన్, మేము వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం, ఇప్పుడు అమెరికా మాకు సపోర్ట్ రావాలి అని చెప్పి ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అందరూ మర్చిపోయిన విషయం ఏంటంటే తాలిబాన్ నుంచి పారిపోయినటువంటి వ్యక్తి, తాలిబాన్ వ్యక్తి కాదు ఇతను. మనకు 2021లో అమెరికా వెళ్ళిపోయినప్పుడు అమెరికాతో పారిపోయినటువంటి వ్యక్తి, అక్కడ అమెరికా ఫోర్సెస్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, ట్రాన్స్లేషన్ కో లేదా లాజిస్టిక్స్ కో దేనికో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి అమెరికా అతన్ని తెచ్చేసుకున్నాడు. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, వాళ్ళందరూ అమెరికాకు వచ్చేసారు. అటువంటి వ్యక్తి. సో కాబట్టి పాకిస్తాన్ చిత్రీకరిస్తోంది. ఇప్పుడు కాష్ పటేల్ దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. కాష్ పటేల్ ఏం చెప్పాడంటే ఇతను పాకిస్తానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కొన్ని శక్తులు ఇతని ట్రైనింగ్ ఇచ్చాయని చెప్తున్నాడు. అంటే ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పకుండా ఇంచుమించు అదే చెప్తున్నాడు అతను. అంటే ఆఫ్ఘాన్ దేశం నుంచి తాలిబాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాదు వీడు. ఈ వ్యక్తి రెహమతుల్లా అతను ఐఎస్ఐ ఏజెంట్, ఐఎస్ఐలో బ్రెయిన్ వాష్ అయినటువంటి వ్యక్తి. సో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్ట్ జరిగినా మనకు ఐఎస్ఐ లింక్స్ కనిపిస్తాయి. సో ఈరోజు పాకిస్తాన్ అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ లో వాళ్ళు ఎక్స్పోజ్ అయి ఉన్నారు. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ఏం చెప్పాడంటే థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను సోషల్ సెక్యూరిటీ కట్ చేస్తాను, వాళ్ళు చిన్న తప్పు చేసిన వాళ్ళని డిపోర్ట్ చేస్తాను, ఇవన్నీ అతను దాన్ని చాలా సీరియస్ గా చెప్పాడు. కాబట్టి థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే ఏంటో నాకు తెలియదు, మరి దాన్ని డిఫైన్ చేయాలి, అతను డిఫైన్ చేయలేదు. భారతదేశం కూడా థర్డ్ వరల్డ్ కంట్రీ, మరి మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు పంపించేస్తాడా? థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే తన అర్థం ఏంటి? ఓన్లీ ముస్లిం దేశాలనా? ఐ డోంట్ నో. మరి ముస్లిం దేశాలంటే మరి సౌదీ అరేబియాకి వ్యతిరేకంగా చేయగలడా, యుఏకి వ్యతిరేకంగా చేయగలడా? నా దగ్గర చాలా కన్ఫ్యూజింగ్ ట్వీట్ అది. బట్ ఏదో మాత్రం ఈ ఆఫ్ఘనిస్తాన్, ఈ సిరియా, పాకిస్తాన్ లాంటి దేశాల మీద ఏదో కొంత టైటనింగ్ ఉంటుంది, కొంచెం టఫ్ స్టాండ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం అల్టిమేట్ గా ఇది ఎక్కడ దారి తీస్తుందో. అందుకని హిల్లరీ క్లింటన్ చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. మీ పెరట్లో మీరు కన్నా పాములు పెంచితే మీ పక్కంటి వాడిని మాత్రమే కాటేస్తుందని అనుకోకు, నిన్ను కూడా కాటేస్తుంది. కానీ ఇటువంటి శక్తులందరినీ వీళ్ళు అక్కడికి తీసుకెళ్లారు కదా. అందుకని ఆబ్వియస్లీ అక్కడ వీళ్ళు పాలు పెట్టి పోషిస్తే ఏమైతే మనం చూస్తున్నాం. ఈ యొక్క పనికిమాలిన పాలసీలు ఇప్పుడు జో బైడెన్ చెప్తున్నాడు, స్లీపీ జో అది అంటూ బూతులు తిడుతూ వీడిచ్చినటువంటి పరిస్థితి, వీడే వీళ్ళందరూ తీసుకొచ్చాడు, ఇలా తయారయ్యారు అంటూ వాడు ఇప్పుడు జో బైడెన్ తిడుతున్నాడు. అంటే తను చేయి తుడిపేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు తాలిబాన్ తోటి ఒప్పందం చేసిందే డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ గతసారి మొత్తం ఆ నెగోసియేషన్స్ చేసి ఆ డీల్ అంతా చేసిందే డొనాల్డ్ ట్రంప్. ఫైనల్ గా దాన్ని సంతకం పెట్టింది జో బైడెన్ వచ్చి సంతకం పెట్టాడు. బట్ ఆ డీల్ అంతా కూడా ఏం చేసింది? డొనాల్డ్ ట్రంప్ చేసింది. అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం అని. కాబట్టి ఇదంతా పొలిటికల్ గేమ్ తప్ప ఇంకేమీ లేదు. బట్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ ఇస్లామైజేషన్ అవుతోంది. కాబట్టి అందుకని చూద్దాం మరి ఎంతకాలం ఇది కొనసాగుతుందో చూడాలి. ఓకే, ఈ మధ్య ఎలక్ట్ అయిన జుహ్రాన్ మమ్దాని ఎవరైతే న్యూయార్క్ మేయర్ గా ఎలక్ట్ అయ్యాడో అతను సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ కి అతను ఇచ్చినటువంటి హామీని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. $65 మిలియన్ ని ఆయన అప్రూవ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. $65 మిలియన్ సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ కోసం హాస్పిటల్స్ కి లేకపోతే ఎన్జిఓస్ కి దీనికి కావాల్సినటువంటి వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి అప్రూవ్ చేసిన పరిస్థితి. సో ఇది నిజంగా చాలా దారుణాతి దారుణమైనటువంటి విషయమే. యాక్చువల్లీ మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో మాట్లాడాలి, బట్ స్టిల్ అమెరికాకి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఇది పొలిటికల్ గా కూడా ఇది హీట్ పెంచుతోంది. కాబట్టి దీని గురించి కూడా ఒకసారి వివరాలు తెలియజేస్తారా సార్? అంటే మమ్దాని అల్ట్రా లెఫ్టిస్ట్ అందరూ కూడా వాళ్ళు ఫస్ట్ ఇన్క్లూజివ్నెస్ అనేది చాలా పెద్ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంక్లూజివ్నెస్ పేరిట ఆ దేశానికి వ్యతిరేకం ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు ఏమి చేయకుండా వదిలేయడం అనేది మనం చూస్తున్నాం. రెండవది ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్స్. ఎన్వైరన్మెంట్ పేరిట నెట్ జీరో అని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో మనం
ఈ భూమిని కాపాడాలి కాబట్టి ఫాసిల్ ఫ్యూల్ ఆపేయాలి, ఇవన్నీ కూడా ఆపేయాలి, మరి న్యూక్లియర్ ఫ్యూల్ ఆపేయాలి, ఇటువంటి చెత్త అంతా తీసుకొస్తారు. మూడవది వాళ్ళకు ఉన్నటువంటిది ఈ జెండర్ ఇష్యూస్. జెండర్ ఇష్యూస్లో వాళ్ళు మొత్తం సమాజం కొలాప్స్ అవుతాయి, వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి భావజాలం. మనం కూడా చూసాం, మనం రీసెంట్గా ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా. వాళ్ళు ఎటువంటి భావజాలం ఉపయోగించారో మనం చూసాం. వాళ్ళు వాడే పదాలన్నీ చాలా, ఇన్ఫాక్ట్ ఆ పదాల అర్థం ఏంటో వాళ్ళని అడిగితే వాళ్ళకి అర్థం కూడా తెలియదు, మాడుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ ఫ్యాసిస్ట్ బ్రాహ్మణికల్ టిరనీ అరెస్టెడస్ ఆర్ హిట్టర్స్, ఏదో స్క్వీజ్ ద బూబ్స్, ఇటువంటివన్నీ వాళ్ళు మాట్లాడారు. సో ఇంత బ్రెయిన్ వాష్ అయిపోయినటువంటి పరిస్థితి. అటువంటి సమాజం తయారు చేయాలని చెప్పి లెఫ్ట్ ఆలోచిస్తుంటుంది ఎప్పుడు కూడా, వాళ్ళని కంట్రోల్ చేయడానికి. అందుకనే ఈ వోకిజం అనేది వీళ్ళే పెట్టి పోషిస్తున్నారు. ఒక అల్ట్రా ఇస్లామిస్ట్ అయినటువంటి మమ్దాని ఈ వోకిజాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? అసలు వాళ్ళు ఎల్జిబిటీకి నమ్మని కూడా వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ఇస్లాంలో దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ప్లస్ మనం చూసాం హమాస్ ఏం చేసిందో, ఇటువంటి ఎల్జిబిటీకి సంబంధించిన వ్యక్తులని ఏదో 5వ అంతస్తు 6వ అంతస్తులో పైకి తీసుకెళ్లి కాళ్ళు పట్టుకొని కింద వదిలేస్తారు, తల పైకి చచ్చిపోతారు. అంతటి హేట్రెడ్ వాళ్ళకి ఎల్జిబిటీకి మీద ఉంది. కానీ వీళ్ళు మాత్రం బుద్ధి లేని వారు, వాళ్ళు మళ్ళీ హమాస్ని, తర్వాత పాలెస్టైన్ కాజ్ని వాళ్ళే సమర్థిస్తూ ఉంటారు. అక్కడ వెళ్తే వీరెవడు బతకడు. కానీ అటువంటి సమాజం తయారు చేయాలని మమ్దాని ఇప్పుడే అనౌన్స్ చేశాడు. ఇంకా మేయర్గా ప్రమాణ స్వీకారం చేయలేదు. $65 మిలియన్ అనౌన్స్ చేశాడు. పైపచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, న్యూయార్క్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ట్రాన్స్ కిడ్స్, సెలబ్రేట్ అండ్ చెరిష్ దెమ్. ఈ స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. వాళ్ళని సెలబ్రేట్ చేస్తాం, ప్రొటెక్ట్ చేయడమే కాదు, లింగ మార్పిడి చేసుకున్నందుకు వాళ్ళని మేము సమర్థిస్తాము, వాళ్ళకి మొత్తం మా ఆశీస్సులు ఉంటాయి, మేము చాలా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాము, ఇటువంటి స్టేట్మెంట్స్ అని ఇష్యూ చేశాడు ఒక అల్ట్రా ఇస్లామిస్ట్. తో అర్థం చేసుకోవచ్చు ఆ దేశం ఏ దిశగా వెళ్తుందో. ఇదంతా కూడా ఏంటంటే కనుక ఒక ఇస్లామిక్ కాన్స్పిరసీ కింద మనం భావించాలి. కేర్ అని చెప్పేసి మనకు కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లాం రిలేషన్షిప్ అని చెప్పి కేర్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. వాళ్ళు యాక్చువల్గా మమ్దానిని వాళ్ళు ఫండ్ చేశారు. సో ఇస్లామిక్ ఫండ్స్ అన్ని వాళ్ళు తీసుకొచ్చి ఇతన్ని గెలిపించారు. మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఇల్లీగల్ మీరు ఎలా ఫండ్ చేయగలిగారు వీళ్ళని అని చెప్పేసి ఫండింగ్ జరుగుతుంది. ఆ కేర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఓపెన్గా మస్జిద్లో వెళ్ళి స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఇప్పుడు పొలిటికల్గా కూడా మనం అమెరికాని టేక్ ఓవర్ చేసేటువంటి రోజులు వచ్చినాయి. దానికోసం ముస్లిమ్స్ అందరూ ఏకం కావాలి, ఫండింగ్ ఇవ్వాలి, ఫండింగ్ మనం మస్జిద్లో కలెక్ట్ చేద్దాము. మస్జిద్లో కలెక్షన్స్ అన్ని కూడా రిలీజియస్ ఫంక్షన్స్కి, రిలీజియస్ యాక్టివిటీస్గా వాడచ్చు. కానీ ఎలక్షన్ లాబింగ్కి వాడడానికి వీల్లేదు. దానికి వాళ్ళు ఏం చేశారంటే సూపర్ ప్యాక్స్ అంటారు. మనకు ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు చూస్తాం, సూపర్ ప్యాక్స్ అని ఉంటాయి, దానికి ఫండింగ్ వస్తుంది, మనం కావాలి డొనేషన్ అక్కడికి ఇవ్వచ్చు, వాళ్ళు ఎవరెవరు ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అటువంటిది ఇస్లామిక్ సూపర్ ప్యాక్స్ తయారు చేశారు. అంటే ఈ మాస్క్లో వచ్చిన పైసల్ని ఆ సూపర్ ప్యాక్స్కి ట్రాన్స్ఫర్ చేసి సూపర్ ప్యాక్స్ని వాడుకొని ఎలక్షన్స్లో ముస్లిమ్స్ని గెలిపించేటువంటి ఒక పెద్ద స్కీమ్ వేసుకుంటున్నారు. రీసెంట్గా బయటపడిన అంశం ఏంటంటే, ఆఫ్ఘాన్ నుంచి విస్థాపితులైన వాళ్ళకి మేము ఏదో ఊరట కలిగిస్తాం, వాళ్ళకి ఏదో సేవలు చేస్తాం అని చెప్పి వీళ్ళు ఒక స్కీమ్ పెట్టి $7 బిలియన్ కలెక్ట్ చేశారు. తీరా చూస్తే స్టోరీ కట్ చేస్తే 200 మంది మాత్రం ఏదో చిన్న సహాయం చేశారు. మిగతా పైసలన్నీ వాళ్ళు వెనక్కి తీసుకొని ఆ పైసలతోటి ఇప్పుడు యాంటీ పాలెస్టైన్ మూవ్మెంట్స్ మనకు యూనివర్సిటీస్ జరుగుతున్నది కావచ్చు, లేదా వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే నిలబడబోతున్నారో వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే దిశగా కావచ్చు. అంటే ఇస్లాంని అమెరికాలో విస్తృతంగా దాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వీళ్ళు ఇటువంటి అంటే ఇల్లీగల్ గా ఫేక్ నెరేటివ్స్ క్రియేట్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి చేయడానికి వాళ్ళందరూ ఫుల్ ప్లాన్ వేస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దానివల్లనే మమ్దాని చేస్తున్నది. బయట చూడడానికి లిబరల్స్ కింద చాలా అద్భుతంగా కనిపించవచ్చు, బట్ వెనకాల ఉన్న కుట్ర ఇటువంటి కుట్ర అంతా వాళ్ళు చేస్తున్నారు. సో చూద్దాం, కేర్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి కూడా అక్కడ వాదనలు ఉన్నాయి. ఇంతవరకు అయితే బ్యాన్ చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని బ్యాన్ చేయాలన్న దిశగానే మాట్లాడాడు. చూద్దాం, ఫైనల్ గా డెసిషన్ వచ్చేంత వరకు అన్ని మాట్లాడాడు. ఇది ముస్లిం బ్రదర్హుడ్ తో లింక్ అయి ఉంది. ముస్లిం బ్రదర్హుడ్ అయితే బ్యాన్ చేశారు, కానీ కేర్ ఇంతవరకు బ్యాన్ చేయలేదు. మరి దానికి లింకేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఏదైనా ప్రూవ్ చేసి తర్వాత బ్యాన్ చేస్తారో చూడాలి. అది చేయకపోతే కానీ కోర్టులో వెళ్తే కొట్టేస్తుంది, కోర్టు వీళ్ళని బ్యాన్ కొట్టేస్తుంది. కాబట్టి బహుశా దానికి ఏదైనా నేపథ్యం తయారు చేస్తున్నట్టున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కేర్ మాత్రం ఒక పొలిటికల్ గా అమెరికాని టేక్ ఓవర్ చేయాలనేటువంటి ఆలోచన అన్నది వేకప్ కాల్ ఫర్ అమెరికా. అదర్వైజ్ గుడ్ లక్ టు దెమ్. ఎస్, ఇంకొక వైపు స్కాట్లాండ్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ మినిస్టర్ అంటారా, ప్రైమ్ మినిస్టర్ అంటారా వాళ్ళు. సో అఫ్ కోర్స్ పెద్ద నాయకుడు అనుకున్నాను, ప్రైమ్ మినిస్టర్ లాంటి పదమే మనం వాడడం కరెక్ట్. ఫస్ట్ మినిస్టర్ అంటే మనకి అందరికీ అర్థమవుతుందో లేదో కాబట్టి. హంజా యూసఫ్ ఎవరైతే ఉన్నాడో ఇతని గురించి మనం చాలా సార్లు మాట్లాడాము. యూరోప్ లో ఓవైపు లండన్ మేయర్, ఇంకోవైపు హంజా యూసఫ్, ఇప్పుడు మమ్దాని, ఇట్లా చాలా మంది మీరు అన్న కెయిర్ ఏదైతే వ్యాఖ్య చేసింది అన్నారో పొలిటికల్ గా టేక్ ఓవర్ చేయాలి యుఎస్ఏ అని. ఆల్రెడీ యూరోప్ టేక్ ఓవర్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అక్కడ యూరోప్ టేక్ ఓవర్ చేశారు, ఇప్పుడు యుఎస్ వంతు వచ్చింది అని అనుకున్నట్టుగా కనబడుతోంది.
అండ్ ఇంకోవైపు హంజా యూసఫ్ అమెరికాకి వెళుతూ ఒక ట్వీట్ చేశారు. ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ స్టాప్ ద ఫార్ రైట్ ఆఫ్ యుఎస్ఏ అని ఆయన ట్వీట్ చేశాడు. సో బేసికలీ అమెరికాలో ఉన్నటువంటి ఫార్ రైట్ వింగ్ యాక్టివిటీస్ ని నేను ఆపడానికి వెళుతున్నాను అన్నట్టుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? హంజా యూసఫ్, ఈ ముస్లిం లాబీ పొలిటీషియన్స్ ఎట్లా ఒకవైపు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఇంకోవైపు పొలిటికల్ యాక్టివిటీ జరుగుతుంది. సో రకరకాల రూపాల్లో ఈ జిహాద్ నడుస్తున్న టైంలో మనం ఉన్నాం, రైట్? కరెక్ట్. మనకు హంజా యూసఫ్ ఫస్ట్ మినిస్టర్ అంటారు. ఫస్ట్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ లాంటిది. చాలా అటానమీ ఉంటాయి మనకు. స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్దర్న్ ఐర్లాండ్ కి, ఇంగ్లాండ్ కి వేరే ఉంటాయి. కానీ లీగల్ గా ఆ దేశం ఒకటే కాబట్టి వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ అనడానికి వీల్లేదు. సో మనకు దాన్ని ఫస్ట్ మినిస్టర్ అంటారు. ఫస్ట్ పాకిస్తానీ ఆరిజిన్ ఫస్ట్ మినిస్టర్ స్కాట్లాండ్ లో ఇతనే. దాంతో అప్పుడు కూడా ఇతను ఏమనేవాడంటే, స్కాట్లాండ్ లో తెల్లవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు అని చెప్పి కామెంట్ చేసేవాడు. అది వాళ్ళ దేశం, వాళ్ళు ఎక్కువ ఉండకుండా ఇంకెవరు ఉంటారు? బట్ అతను ఇచ్చిన కామెంట్ ఏంటంటే, తెల్లవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, అన్ని పదవుల్లో వాళ్ళే ఉన్నారు అని చెప్పంటే, తెల్ల జాతిని విపరీతంగా హేట్ చేసేటువంటి వ్యక్తి, ఇస్లాం గొప్పతనం ఎక్కువ నమ్మేటువంటి వ్యక్తి, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. సరే, హిందువులైతే పురుగులే అతని లెక్కలు. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి వీళ్ళని ఏదో విధంగా వాళ్ళని మేము ఆదుకుంటాము, వాళ్ళని ఈ రైట్ వింగర్స్ అన్ని మేము ఓడిస్తాము అన్నటువంటి దిశగా వెళ్తున్నాడు. అక్కడ మస్జిద్లో, ముస్లిం గ్యాదరింగ్స్ లో మాట్లాడబోతున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, యూకేలో ఉన్నటువంటి వ్యక్తికి అమెరికాని ఎందుకు బాగు చేయాల్సిన అవసరం వచ్చింది అంటే, వీళ్ళ భావజాలం అంతా కూడా అల్ ఉమ్మా, దేశాలకు అతీతంగా ఇస్లామిక్ దేశమే ఉంది కాబట్టి ఏ దేశంలో ముస్లిమ్స్ ఉన్నా అక్కడ మేము వెళ్ళేటువంటి హక్కు మాకుంది, నేను బ్రిటిష్ పౌరుణ్ణి కాదు, అల్ ఉమ్మా పౌరుణ్ణి అన్నటువంటి భావజాలం వీళ్ళలో మనం చూడొచ్చు. దాన్ని చెప్పరు ఆఫీషియల్ గా, బట్ చేసేది అదే. కాబట్టి ఎక్కడ హమాస్, వాళ్ళు పాకిస్తాన్ ఎందుకు వచ్చారు? హమాస్ వచ్చేసి ఒక సున్నీ ఆర్గనైజేషన్, బట్ షియా ఇరాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తాం. సో అందుకని మనం చూసామంటే కనుక ఎక్కడ ఉన్నా కానీ కూడా వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అన్ని కూడాను భావజాలం అంతా కూడాను డ్రివన్ బై దట్. మనం ఏమంటారంటే, మనకు మత ఛాందసం అనేది వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటారు. అందుకని హంజా యూసుఫ్ కూడా అదే కోవకు చెందుతాడు అతను. మరి మాగా సపోర్టర్స్ ఏం చేస్తారో చూడాలి. అఫ్ కోర్స్ మాగా సపోర్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఓన్లీ ముస్లిం పాపులేషన్ వెళ్తున్నాడు అతను. అందుకని కేర్ ప్రాజెక్ట్ కానీ, మమ్దాని కానీ, ఇప్పుడు హంజా యూసుఫ్ వెళ్ళడం కానీ, ఇవన్నీ కలిపి చూసామంటే కనుక చాలా పెద్ద ఎత్తున అమెరికాలో దాన్ని ఇస్లామైజ్ చేయడానికి, ఇస్లామిక్ టేక్ ఓవర్ అవ్వడానికి ఇవన్నీ ప్లాన్లు చేస్తుంది. ఆల్రెడీ యూకేలో 4-5 పట్టణాల్లో వీళ్ళే మేయర్స్ ఉన్నారు. వాళ్ళ హోమ్ సెక్రటరీ ఈరోజు ముస్లిం లేడీ. సో అందుకని ఇటువంటివన్నీ కూడా క్రమేపీ వాళ్ళు యూరోప్ ని, వెస్ట్ ని టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు మాగా అన్నటువంటి వైట్ సూపర్మేసిజం దీని ముందు తట్టుకుంటుందా లేదో మనం చూడాలి. పాపులేషన్ వీళ్ళది పడిపోతోంది, వైట్ పాపులేషన్, వీళ్ళ పాపులేషన్ పెరుగుతోంది. బిగ్గెస్ట్ టైం బాంబ్ వాళ్ళది ఏంటంటే కనుక వాళ్ళ గర్భాలు. ఎంతమందిని ఎక్కువ పుట్టిస్తే అంత వాళ్ళకి శక్తి పెరుగుతూ ఉంటుంది, ఈ తెల్ల జాతి యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది. సో హంజా ఆ ప్రయత్నమే చేస్తున్నాడు, దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. మన కళ్ళ ఎదురుగా ఇవన్నీ నాశనం అవుతూ మనం చూస్తున్నాం. సరిగా ఇంకోవైపు ఖలిస్తాన్ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు అయినటువంటి గురుపట్వంత్ సింగ్ పన్ను కెనడాలో ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. వాళ్ళకు కూడా సిగ్గులేదు, వాళ్ళు ఖలిస్తాన్ ఉగ్రవాదికి ఇండియా కెనడా ఎక్స్పర్ట్ అని డిసిగ్నేషన్ ఇవ్వడము, ఇంకా ఒక ఛానల్ ని వేదికగా ఇచ్చినప్పుడు భారత్ పైన ఎంత వ్యతిరేకతను వ్యక్తం చేయాలో అంత చేయడము, అండ్ జస్టిన్ ట్రూడోను కొనియాడము, ఇవన్నీ కనిపించాయి. ఒకసారి పన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంటి కెనడాలో, అండ్ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, ఈ అంశాల గురించి ఒకసారి ఎట్లా అర్థం చేసుకోవాలి? కెనడా మళ్ళీ ఇంకా ఆ పాత ధోరణిలోనే ఉందా, జస్టిన్ ట్రూడో ధోరణిలోనే ఉందేమో అనిపిస్తోంది కదా, ఒకసారి దీని గురించి ఏం చెప్తారు? మనం చాలాసార్లు చర్చించాం సాయి. మనం చూస్తే కనుక ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ అంతా కూడాను 5 ఐస్ ఈ దేశాల్లో మాత్రం మనం చూస్తాం. 5 ఐస్ ఏంటంటో మనకు తెలుసు కదా. ఆంగ్లో సాక్సన్ స్టాక్ నుంచి వచ్చినటువంటి వాడు, అంటే బ్రిటన్ నుంచి, యూకే నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ దేశాలు స్థాపించారో ఆ దేశాల్లో మాత్రమే మనకి ఇది కనిపిస్తుంది. అది తెల్లజాతి దేశాలు మాత్రమే, సౌత్ ఆఫ్రికాలో ఉండదు. మళ్ళీ యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 దేశాలను మనకు ఈ ఖలిస్తానీ ప్రాబ్లం ఉంటుంది. ఈ మిగతా ఏ దేశాలకైనా, జర్మనీకి వెళ్ళినా, ఫ్రాన్స్కి వెళ్ళినా, ఇటలీకి వెళ్ళినా, గ్రీసు, ఇతరత్ర చాలా ఆఫ్రికాలో కావచ్చు, మనకు వెస్ట్ ఏషియాలో కావచ్చు, లేదా సౌత్ ఈస్ట్ ఏషియాలో కావచ్చు, ఇంకెక్కడ వెళ్ళినా కానీ మనకి ఈ ప్రాబ్లం కనిపించదు. లాటిన్ అమెరికా, అక్కడ సిక్కులు లేకపోలేరు కదా, అక్కడ కూడా సిక్కులు ఉన్నారు కదా, ఈ గొడవలు మనకు కనిపించవు.
ఈ యొక్క 5 ఐస్ అనేటువంటి దేశాల్లో మాత్రమే ఈ ఖలిస్తానీ గొడవ అంతా మనం చూస్తాం. కెనడాలో ఇది చాలా డీప్గా వెళ్ళిపోయింది. అది దాన్ని ఎస్పెషల్లీ లిబరల్ పార్టీ దాన్ని ఎంతో కాలంగా దాన్ని వాడుకుంది. కనిష్కా బాంబింగ్ ఆ దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ అటాక్ ఏదైనా జరిగిందంటే కనిష్కా బాంబింగ్. దాంట్లో మాక్సిమం కెనడియన్సే చచ్చిపోయారు. అయినా కానీ ఆ ప్రభుత్వాలు జస్టిన్ ట్రూడో వాళ్ళ తండ్రి అప్పుడు అతను ఆ పెద్ద ఇన్వెస్టిగేషన్ పెద్దగా చేయకుండా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయండి మాకు అని చెప్తే వినకుండా వీళ్ళని వెనకేసుకొచ్చాడు. జస్టిన్ ట్రూడో అదే చేశాడు. కాబట్టి అక్కడ ఫండింగ్ దీని నెరేటివ్కి సంబంధించి అంతా కూడాను ఎకో సిస్టమ్ ఎప్పుడో తయారై ఉంది. ఇప్పుడు మార్క్ కార్నీ క్రమేపీ దీని వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ నార్కోటిక్ ట్రేడ్ కావచ్చు, వీళ్ళ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇష్యూస్ కావచ్చు, క్రైమ్స్ కావచ్చు, వీళ్ళు ప్రభుత్వాల్ని ఎలా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎన్నికలు, ఈ అన్ని విషయాల్లో అతను ఏదో విధంగా క్రమేపీ పట్టు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు. జగ్మీత్ సింగ్ కంప్లీట్గా నెగిటివ్ అయిపోయాడు. ఎక్కడ వెళ్ళాడో తెలియట్లేదు ఎవరికి. ఖలిస్తానీ ఎవరిని కూడా అతను క్యాబినెట్లో తీసుకోలేదు. కానీ ఈ యొక్క ఎకో సిస్టమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఎకో సిస్టమ్ని ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. మనకు ఈ సిటీవీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా అంశాలు చెప్పాడు. ఒకటి ఏమన్నాడంటే కనుక మనకు హిందీ, హిందుత్వ, హిందుస్థాన్ ఈ మూడింటిని మనం వ్యతిరేకించాలి. మనం అక్టోబర్ 7న జరిగినటువంటి ఘటన ఏదైతే జరిగిందో, హమాస్ ఏం చేసిందో దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని గతంలో చెప్పాడు. అఫ్కోర్స్ ఈ ఇంటర్వ్యూలో కాదు, గతంలో చెప్పాడు. అటువంటి స్ట్రైట్ అవే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తిని సిటీవీ ఎలా పిలిచారు? ఇది పెద్ద ప్రశ్న. ప్లస్ ఇండియా కెనడా ఎక్స్పర్ట్ అని చెప్పేసి అతను పిలవడం అంటే ఎట్లా నార్మలైజ్ చేస్తున్నారో టెర్రర్ థ్రెట్స్ ని మనం చూడొచ్చు. ఆ కెనడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరైనా ఏమైనా మాడచ్చు. ఎందుకంటే కెనడాని మేము ధ్వంసం చేస్తామని చెప్పినంత వరకు ఎవడైనా ఏమైనా వాగచ్చు. సో ఇది అక్కడ పరిస్థితి. అది పైపెచ్చు అతను ఎయిర్ ఇండియాని బాయ్కాట్ చేయండి, ఎయిర్ ఇండియాకి వెళ్ళకండి, నేను ఎప్పుడో ఎయిర్ ఇండియాని బాంబ్ చేస్తాను, ఇటువంటి థ్రెట్స్ అని ఇవ్వడం. ఇస్లాం, సిక్కిజం అనేది ఇస్లాం చాలా దగ్గర, ఇది హిందూయిజంకి ఏం సంబంధం లేదు, హిందుత్వానికి మాకు ఏం సంబంధం లేదు, మేము సపరేట్ అని చెప్పుకోవడం. తర్వాత మా ఖలిస్తాన్ నుండి ఏర్పడిన తర్వాత సిఖ్ని కానీ, ముస్లింని కానీ, క్రిస్టియన్ని కానీ ఎవరైనా ముడితే వాళ్ళని అక్కడే మేము నరికేస్తాం. మేము మా దేశంలో వీళ్ళ గౌరవం ఉంటుంది, వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు ఏం ప్రవర్తించినా కఠినమైన శిక్షలు తీసుకుంటాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సో అతని సిక్కిజం గురించి ఏం తెలుసో నాకు అర్థం కాదు. సిక్కు గురువులు దేనికోసం బలిదానం ఇచ్చారు? ఈ దేశంలో సనాతన మొన్ననే జరిగింది గురు తేజ్ బహదూర్ గారి బలిదానం చేసిన రోజుని మొన్ననే మనము గుర్తు చేసుకున్నాము. అసలు సిక్కు మత గురువులు అందరూ కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం వచ్చిన వాళ్ళు. నిజానికి మాట్లాడితే సనాతన ధర్మాన్ని కొనసాగించడానికి వచ్చిన వాళ్ళు. అండ్ నేను ప్రతి సిక్కు గురువు బలిదానం రోజు నేను ట్వీట్ చేస్తాను. నా ట్విట్టర్ హ్యాండిల్లో వెళ్ళి గిరిధర్ మామిడి వెళ్ళి చూస్తే కనుక గురు తేజ్ బహదూర్ గారి బలిదానం రోజు నేను ట్వీట్ చేశాను. నేను అక్కడ వెళ్ళిన ఫొటోస్ కూడా పెట్టి ట్వీట్ చేశాను. చాందిని చౌక్లోను, తర్వాత ఇవన్నీ కూడా, అలాగే రకాబ్గంజ్ గురుద్వారా, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడాను ఢిల్లీకి వెళ్తే నాకు వెళ్ళేదే ఈ యొక్క 2 గురుద్వారాలకు వెళ్తాను, లేదా బండా సింగ్ బహదూర్ గురుద్వారాకు వెళ్తాను, లేకపోతే ఢిల్లీ యొక్క మహా శ్మశానం హుమాయూన్ దగ్గర నుంచి తీసుకొని సంజయ్ గాంధీ దాకా ఒక పెద్ద శ్మశానం. అంతేకాదు భారత సంస్కృతి, భారత విలువలు, భారతదేశ యొక్క గౌరవము, మన స్వతంత్రము అంతా కూడా భూస్థాపితమైనటువంటి ఊరు ఢిల్లీ. ఓ దరిద్రమైనటువంటి ప్లేస్ అది. సో ఎనీవే, అంటే ఇటువంటి సిక్ కమ్యూనిటీ దేశాన్ని రక్షించడానికి కోసం బలిదానం ఇచ్చినటువంటి కమ్యూనిటీని వీళ్ళు ఎలా చిత్రీకరిస్తున్నారో చూడొచ్చు. షహజాదే అంటారు, అంటే గురు గోబింద్ సింగ్ పిల్లలిద్దరు, కొడుకులిద్దరు, వాళ్ళని అరెస్ట్ చేసి తల్లిని చాలా కొరికే చలిలో బయట టెర్రస్ మీద వదిలేశారు. ఆమె ఆ చలికి తట్టుకోలేక తర్వాత ఆ మనవాళ్ళిద్దరిని చంపేసినటువంటి దుఃఖంలో ఆమె హార్ట్ అటాక్ వచ్చిపోయింది. గురు గోబింద్ సింగ్ తల్లి, ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళని ఆర్డర్ ఇచ్చారు, మీరు ఇస్లామిక్ కన్వర్ట్ అవ్వండి అని. మేము కన్వర్ట్ అవ్వము అన్నారు. కన్వర్ట్ అవ్వము అనేసరికి వాళ్ళని గోడలో పెట్టి సీల్ చేశారు. బతికి ఉండగా వాళ్ళ గోడలో పెట్టి సీల్ చేశారు. మరి ఇంత బలిదానాలు ఇచ్చినటువంటి ఆ గురువులు, అంటే ఒక సిక్కులకు ఒకరే గురువు కాదు, మనకందరికీ గురువులే వాళ్ళు, మన హైందవాన్ని కాపాడినటువంటి వ్యక్తులు వాళ్ళు. కరెక్ట్. వాళ్ళని గురు పట్వంత్ సింగ్ పన్నూన్ లాంటి వాళ్ళు ఎలా దాన్ని ప్రవర్తిస్తున్నారో చూడొచ్చు. గురువు గురించి వాళ్ళకి ఏమీ తెలియదు, సిక్కిజం గురించి ఏమీ తెలియదు. కంప్లీట్ గా వీళ్ళు పాకిస్తానీ అండ్ అమెరికన్ తొత్తులు వీళ్ళు. ఈ 5 ఐస్ యొక్క ప్రాజెక్ట్ వీళ్ళు. వీళ్ళని ముందర పెట్టుకొని మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు, పాకిస్తాన్ చేస్తుంది. కాబట్టి చూద్దాం మరి కెనడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటే కనుక మనం కూడా బహుశా మన అజ్ఞాత్ బందూకుదారులు అక్కడ వెళ్లాల్సిన అవసరం మళ్ళీ రావచ్చు. కరెక్ట్. సార్, ఇక వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. ఈ వారం మనం
పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించినటువంటి సెగ్మెంట్ లో ఇవాళ బ్రిటన్ లో అటు ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతోంది. ఫార్మర్స్ మాత్రమే కాదు, చాలా మంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనే దాన్ని కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు. వారసత్వంగా వచ్చేటువంటి ఏ అంశానికైనా సరే ట్యాక్స్ కట్టాలి అనే ఒక నిబంధన ఇప్పుడు యూకే ప్రభుత్వం తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా బ్రిటన్ లో విపరీతంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ప్రొటెస్టులను అణిచివేసే ప్రయత్నాలు విపరీతంగానే చేస్తూ ఉన్నారు. నిజానికి అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ వాళ్ళపైన అసలు ఏమాత్రం స్పందించని వాళ్ళు ఇప్పుడు ఫార్మర్స్ మీద మాత్రం గట్టిగానే స్పందిస్తూ ఉన్నారు. మన దగ్గర ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో మాట్లాడే వాళ్ళు అక్కడ మాత్రం ఫార్మర్స్ విషయంలో ఇంకో ప్రమాణాన్ని పాటిస్తూ ఉన్నట్టుగా కనబడుతోంది. ఒకసారి ఈ రెండింటికి సంబంధించి హిపోక్రసీని ఎక్స్పోజ్ చేద్దాం. ప్లీజ్ సార్, మీరు మాట్లాడండి. కరెక్ట్. అంతకంటే హిపోక్రసీ ఏముంది? మనకు నీతులు చెప్తారు వీళ్ళు. మీరు వాళ్ళ హక్కు, వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని మీరు కబళిస్తున్నారు, ప్రొటెస్ట్ చేసే హక్కులు వాళ్ళకు ఉన్నాయి, మీరు రైతులని ఇట్లా హింసిస్తే ఏమవుతుంది, ఇటువంటి డైలాగ్ కొట్టినటువంటి వెస్ట్ ఈరోజు కెనడాలో కావచ్చు, లేదా గతంలో కెనడా కావచ్చు, ఇప్పుడు యూకేలో కావచ్చు, అదే రైతులను ఎలా చిత్రహింసలు పెట్టి వాళ్ళ ట్రాక్టర్ని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో చూస్తున్నాం. వాళ్ళు పాపం కష్టపడి పనిచేసేటువంటి యూకే పౌరులు, ట్యాక్సులు కడుతున్నారు, చాలా వాళ్ళు ప్యాట్రియోటిక్, ఆ దేశం అంటే గౌరవం ప్రేమ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు. వాళ్ళ మీద ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్సులు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సులు, తర్వాత మనకు ఈ ట్రాన్స్ఫర్ ట్యాక్సులు ఇవన్నీ వాళ్ళ ఆస్తుల మీద వేసేసరికి వాళ్ళు దాన్ని తట్టుకోలేకుండా ఉన్నారు. ఎందుకంటే మనకు జనరల్గా అగ్రికల్చర్ అనేది లాభసాటి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే, ఏదో గవర్నమెంట్ సహాయము సబ్సిడీ ఉంటే కానీ వాళ్ళు నిజంగా దాన్ని లాభసాటిగా చేయలేరు, ఎస్పెషలీ యూకే లాంటి ప్రాంతంలో. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అగ్రికల్చర్ అనేది చాలా కాస్ట్లీ, భూమి ధర ఎక్కువ ఉంటుంది, మనిషి యొక్క లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చుతోటి వాళ్ళు ఎకనామిక్గా వాళ్ళు పంటలు పండించలేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నటువంటి ఆ సమాజం ఇటువంటి పనికిమాలిన ట్యాక్స్లన్నీ తీసుకొచ్చి ఈ లెఫ్టిస్ట్ భావజాలం అంతా వృద్ధి, ధనికుడైనటువంటి వాడు ఒక దొంగ దోపిడీదారు, మన ఆస్తుల్ని ఇవన్నీ కొల్లగొడుతున్నాడు అనేటువంటి ఒక పనికిమాలిన సోషలిస్ట్ భావం తీసుకొచ్చి ఇవన్నీ వేసేసరికి పాపం వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు వాళ్ళ అస్తిత్వమే కోల్పోయేటువంటి ప్రమాదంలో వాళ్ళు ఈ ప్రొటెస్ట్లు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళ ట్రక్కుల్ని ఎత్తుకుపోవడము. కానీ ఇందాక నువ్వు చెప్పినట్టు గ్రూమింగ్ గ్యాంగ్స్ కావచ్చు, లేదా కత్తులు పెట్టుకొని మచ్చటేలు తీసుకొని వాళ్ళ వీధుల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు జరగట్లేదు. వాళ్ళు పాలస్టైన్ గురించి ప్రొసెషన్ వెళ్తూ షరియా ఫర్ యూకే, షరియా ఫర్ యూకే అని అరుస్తున్న వాళ్ళ మీద ఏం కేసు ఉండదు. పొరపాటు వచ్చి గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఏదో యూకే ఫ్లాగ్, ఇంగ్లాండ్ ఫ్లాగ్ పట్టుకున్న వాడిని అరెస్ట్ చేస్తారు. సో అక్కడ ద్వంద్వ ప్రమాణం ఏంటో చూడొచ్చు మనం, ఎంత హిపోక్రసీయో. వాళ్ళ దేశంలో మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా చట్టాన్ని పాటిస్తారు. లోకల్ వాళ్ళ బ్రిటిష్ పౌరులు, ఆంగ్లో సాక్సన్ ప్రజల్నే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మన దేశానికి వచ్చేసరికి మనం ఏమైనా చర్య తీసుకుంటే కానీ మనకు లెక్చర్ ఇస్తారు. సో ఎందుకంటే హిపోక్రసీ ఏముంటుంది? అది ఈ ఒక ఫాల్స్ నేరేటివ్ లో యూరోప్ బతుకుతాం. ఇన్ఫాక్ట్ బహుశా కొన్ని రోజుల తర్వాత మనం యూరోప్ మీద స్పెషల్ ఒక వీడియో చేద్దాం. యూరోప్ ఈరోజు ఎలా కొలాప్స్ అవుతాం, ఈ పనికిమాలిన భావజాలాలతోటే కొలాప్స్ అవుతాం. మనకు జర్మనీని బహుశా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు మనం ఓవర్టేక్ చేయబోతున్నాం. $4.7 ట్రిలియన్ వాళ్ళ ఎకానమీ అయితే మనది $4.1 ట్రిలియన్ ఎకానమీ. మనది $0.6 ట్రిలియన్ మనం ఓవర్టేక్ చేయాలి. బహుశా 2 ఏళ్లలో చేస్తాం. కొంతమంది 6 నెలలు ఎక్కువ పట్టచ్చు అంటారు, తక్కువ పట్టచ్చు అంటున్నారు. ఎందుకు కొలాప్స్ అవుతుంది? ఇటువంటి చెత్త భావాల జాలంతో మన యూకేని ఆల్రెడీ మనం ఓడించాం, దాని కింద పంపించేస్తాం. ఈరోజు జపాన్ కంటే ఎక్కువ జీడిపి మన దగ్గర ఉంది. జర్మనీ ఒకటే మిగిలింది మనకి. జర్మనీ కూడా బహుశా 2 ఏళ్లలో పోతుంది. ఎందుకు? వీళ్ళందరూ కూడా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశాలు, ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఆ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. కానీ మనకు మాత్రం లెక్చర్ ఇస్తారు. సో అదే వాళ్ళ హిపోక్రసీ ఎక్స్పోజ్ చేయడానికి మనం ఇటువంటి సెక్షన్ ఒకటి పెట్టుకున్నాం. కరెక్ట్. సరిగా మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళ్దాం. పాశ్చాత్య దేశాలు ద్వంద్వ ప్రమాణాల గురించి మనం మాట్లాడాము. ఇప్పుడు మనం పాశ్చాత్య దేశాలు ఎలా కొలాప్స్ అవుతున్నాయో చెప్పే ప్రయత్నం చేద్దాం. అందులో ఈ వారం మనకు కనబడుతున్నది ఏంటంటే యూకేలోనే ఈ ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ కి సంబంధించినటువంటి విషయంలో ఓల్డ్ ఏజ్ పెన్షనర్లు బయటకు వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్న పరిస్థితి. వాళ్ళని కూడా లోపల తీసుకెళ్లి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ టాక్సేషన్లు, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తోటి లక్ష్మీ మిట్టల్ లాంటి వాళ్ళు కూడా అక్కడ నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ దేశపు సమాజాలు కొలాప్స్ అవుతున్నా పర్వాలేదు కానీ మేము మా విధానాల్ని మాత్రం అవలంబిస్తామనేటువంటి తీరులో యూకే వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక విజువల్ అయితే అసలు చాలా ముసలావిడ ఆమె బయటకు రావడం కూడా, నడవడం కూడా కష్టంగా ఉన్న మనిషిని అరెస్ట్ చేసి తీసుకుపోతున్న పరిస్థితి. చిన్న పిల్లలు కూడా వదలట్లేదు.
నువ్వు చూసిన వీడియోలో పెద్దవాళ్లే ఉన్నారు, కానీ ఇంకా వేరే వీడియోస్ లో చిన్న చిన్న పిల్లలు ఇంగ్లాండ్ ఫ్లాగ్ పట్టుకొని వెళ్ళిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చిన్న పిల్లలు, మైనారిటీ తీరినటువంటి పిల్లలు కూడా. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు యూకే ఉంది, ఎలా కొలాప్స్ అవుతుందో మనం చూస్తున్నాం. మొత్తం విలువలన్నీ కూడా ముస్లిమ్స్ టచ్ కూడా చేయరు, ఇస్లామోఫోబియా టచ్ కూడా చేయరు. వీళ్ళ మీదే దాడులన్నీ కూడా వీళ్ళని లోకల్ బ్రిటిషర్స్ని అరెస్ట్ చేసుకుంటూ పెడతారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడున్నటువంటి కేర్ స్టార్మర్ ప్రభుత్వం యొక్క పాలసీలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించే అధికారం ఎవరికైనా ఉంది, అది వాక్ స్వాతంత్రం ఉంది. మీరే అంటారు కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని, ఈ పదాలన్నీ వాడతారు కదా. అదే చేస్తున్నారు వాళ్ళు. పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ భావాలను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇదే వాళ్ళని అరెస్ట్ చేశారు, కానీ ఫేస్బుక్లో ట్వీట్ చేసి ఉంటే కానీ ఇంకా పెద్ద శిక్ష వేస్తారు వాళ్ళకి. ఈరోజు ప్రపంచంలో ఈవెన్ సౌదీ అరేబియా, చైనా లాంటి డిక్టేటర్షిప్స్ కూడా చేయనటువంటి ఘనకార్యం ఈరోజు యూకేలో మనం చూస్తున్నాం. 12,000 పైబడి సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా అరెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది. ఆ ప్రభుత్వంతో వాళ్ళకు ఇష్టం లేకపోతే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ట్వీట్ చేస్తే, వాళ్ళకి నచ్చనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి జైలు పడుతున్నారు. మనకేమో మన దేశంలో ఏమో ఏదో ఏదైనా మనకు జుబైర్ లాంటి వాడి మీద మనం ఏదో చర్య తీసుకొని అరెస్ట్ చేస్తే గొగ్గోలు పెడతారు. వాళ్ళ దేశంలో మాత్రం వాళ్ళ సమాజాన్ని అందరూ చూస్తుండగా నాశనం చేసుకుంటారు. పెద్దవాళ్ళకి గౌరవం లేదు, చిన్నవాళ్ళకి గౌరవం లేదు. ఇంగ్లాండ్ అంటే గౌరవం ఉన్నటువంటి దేశభక్తులకు గౌరవం లేదు, వాళ్ళ రైతులకు గౌరవం లేదు. సో ఇదంతా కూడా నా లెఫ్టిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా ఎంత ఫ్యాసిస్ట్ గా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. కొలాప్స్ అవుతుంది. చాలాసార్లు మన ఈ కొలాప్స్ సెక్షన్ లో మనం ఇస్లామైజేషన్ గురించి మాట్లాడాం. ఈసారి ఇస్లామైజేషన్ కాదు, వాళ్ళ సమాజం పట్ల వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూపిస్తున్నాం. కాబట్టి ఆ సమాజం ఎలా బతుకుతున్నది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళ క్రమేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళకంటూ బ్రిటిష్, యూకే అస్తిత్వం, వాళ్ళ ఐడెంటిటీ అనేది కోల్పోతుంది ఆ దేశం. అందుకని కొలాప్స్ అవుతుంది. ఇదే పరిస్థితి మిగతా దేశంలో కూడా, జర్మనీలో కావచ్చు, మనకు స్కాండినేవియన్ కంట్రీస్ లో కావచ్చు, స్వీడన్ లో 20 సంవత్సరాల ముందర అసలు ముస్లింసే లేరు. లిటరల్ గా ఏదో 1%, 1.5% ఉండేవారు. ఇప్పుడు అక్కడ వీధుల్లో వెళ్ళాలంటే భయం ఎవరికైనా, ఎంత అరాచకం వచ్చేసింది అక్కడ. బెల్జియం అదే పరిస్థితి, ఆంట్వర్ప్, ఆమ్స్టర్డామ్, ఇవన్నీ కూడా సేఫ్ కాదు ఇప్పుడు ఎక్కడ కూడా వెళ్ళడానికి. ప్యారిస్ ప్రతి 2 నెలలకే పెద్ద రైట్స్ జరుగుతున్నాయి అక్కడ. ఆ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో చూస్తున్నాం. వేరే విదేశాల నుంచి వచ్చినటువంటి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితులు ఒకటైతే, అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ సొంత పౌరుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా చూస్తున్నాం. సో డబుల్ వ్యాల్యూ. అందుకని ఆ సమాజం కొలాప్స్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగినా ఇక్కడ కూడా అదే కావాలని కోరుకుంటాయి లెఫ్టిస్టులు. అందుకని అక్కడ కొలాప్స్ అయిన వాటిని కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ ఇష్యూస్ వచ్చేసరికి మాత్రం మనం ఎవరు టచ్ చేయడానికి లేదు, వాక్ స్వాతంత్రం కావాలి. అదే మనకు జాతీయవాదులు ఏమైనా మాట్లాడితే మాత్రం ఇది సమాజాన్ని చీల్చేది, ఇది హేట్ స్పీచ్, 2 మతాల మధ్యలో ఘర్షణ తీసుకొచ్చేటువంటి ప్రవర్తన, బ్రింగింగ్ ఎనిమిటీ బిట్వీన్ రిలీజియన్స్, బిట్వీన్ కమ్యూనిటీస్, ఎటువంటి పదాలు, కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం. మనం చూసాం మమతా బెనర్జీ అరెస్ట్ చేసిందో, ఉద్ధవ్ ఠాక్రే ఎలా అరెస్ట్ చేశాడో చూసాం మనం. కంగనా రనౌత్ ఇల్లుని పడగొట్టాడు, తర్వాత మనం అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేశాడు. ఆపోజిషన్ చేస్తే మాత్రం ఎవరు దాని గురించి మాట్లాడు. మొహమ్మద్ జుబైర్ ఇష్టం వచ్చినటువంటి నెరేటివ్ తీసుకొస్తాడు, సెలెక్టివ్ గా నూపూర్ శర్మ మీద వీడియో చేస్తాడు, కానీ అతని మీద ఎటువంటి శిక్ష ఉండదు. పైపెచ్చు కోర్టులో, సుప్రీంకోర్టులో జడ్జిలు నూపూర్ శర్మనే తిడతారు. సో మనం అక్కడ ఏం జరిగితే వెస్ట్ ఏం జరిగితే ఇక్కడ కూడా అదే కార్బన్ కాపీ ఉంటుంది. అందుకని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రైట్ సార్, నిజంగా మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ సొసైటీలు కొలాప్స్ అవుతున్నాయి సరే, కానీ ఆ ప్రభావం మనపైన కూడా ఉంటుంది అనేది మీరు చెప్పిన మాట. నిజంగా మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని కబళించడానికి ఈ కుట్రలు, కుతంత్రాలతోటి రెడీగా ఉన్నారు వీళ్ళంతా కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా అంశాలు మీరు నిజంగా మీ కొంచెం జలుబుతో ఇబ్బంది పడుతున్నారు మీరు, నాకు తెలుస్తోంది. ఈవెన్ ప్రేక్షకులు కూడా గమనించి ఉంటారు. బట్ అయినప్పటికీ మీరు ఈ చర్చ మిస్ కాకుండా దీన్ని ఖచ్చితంగా మనం అందించాలనే ఉద్దేశంతో మీరు మీ టైంని వెచ్చించి వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 224వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.